పాడ్కాస్ట్లో నాతో జాయిన్ అవుతున్నారు కార్పొరేట్ కామర్స్ ఫౌండర్, చార్టర్డ్ అకౌంటెంట్, వెల్ ఎస్టాబ్లిష్డ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆయన. సో నీలకమల్ గారు, అసలు కార్పొరేట్ కామర్స్ ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, ఎంతమంది స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కాలేజీకి సంబంధించిన వసతులు ఏ రకంగా ఉన్నాయి, సో టీచింగ్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఆయన మాటల్లో విందాం. నీలకమల్ గారు నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు ప్రస్తుతం సినారియో చూస్తే కనుక ఎడ్యుకేషన్ సినారియోలో కామర్స్కి సంబంధించి రకరకాల కాలేజెస్ ఉన్నాయి. ఎంఎస్సి ఉంది, సిఈసి ఉంది, అట్లా అంటే కాలేజెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్. అవునండి. ఎంబీఏకి ఉన్నాయి, తర్వాత డిగ్రీకి ఉంది, ఇంటర్మీడియట్లో కూడా ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ నుంచే మేము చాలా అన్నిట్లోనూ వాళ్ళకి నైపుణ్యం సాధించే విధంగా అన్నీ నేర్పిస్తున్నాం అని చెప్పని అంటున్నారు. సో ఇన్ని కాలేజెస్ ఉండగా మీరు చార్టర్డ్ అకౌంటెంట్గా మళ్ళీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ మీరు, సో అయినా ఈ రంగంలోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఒకటి, మన కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటే. దాంట్లో ఏంటంటే మేము థియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, ప్రాక్టికల్స్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కరెంట్ సిస్టంలో. సో మనకి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత నార్మల్గా ఎనీవన్ ఎవరైనా బీకామ్ గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఉద్యోగంకి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక జీవితంలో ఒక స్ట్రగల్ ఉంటుంది. ఇఫ్ ఈజ్ ఎ మియర్ గ్రాడ్యుయేట్, ఒక మియర్ గ్రాడ్యుయేట్కి ఉన్న స్ట్రగల్స్లోనే అతను పడిన కష్టాలు చాలా ఉంటాయి. అతనికి ఒక ఉద్యోగం దొరికినా కూడా అతను చదువుకున్న చదువు అతనికి ఎంత పనికి వస్తుంది, అదొక పెద్ద ప్రశ్న. అవును. ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకుండా కానీ మీరు థియరీ చదివేసి ఎగ్జామ్ పాస్ అయిపోయి ఒక ఉద్యోగానికి వెళ్తారనుకోండి, ఒక ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత మీరు ఆ కంపెనీకి ఒక వాల్యూ అడిషన్ ఇవ్వాలి. కానీ ఇది టెక్నికల్ నాలెడ్జ్ కాదు కదా. టెక్నికల్గా ఏదైనా మీకు ఏదైనా కావాలని అనుకుంటే దానికి వేరు అది. కానీ ఇక్కడ మీరు ప్రాక్టికల్గా కావాలని అంటారు. ప్రాక్టికల్గా ఏం అవసరం ఉంటుంది దీంట్లో? సార్, ప్రతి సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అకౌంటింగ్ అనుకోండి, అకౌంటింగ్ పుస్తకాల్లో నేర్చుకుంటారు, వాళ్ళు ఎలాగ అకౌంట్స్ ప్రాబ్లం చేయడం నేర్చుకుంటారు. కానీ అకౌంటింగ్ ఒక సిస్టమ్ ఎలాగవుతుంది, ఒక కంపెనీ ఎలాగ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది, అకౌంటింగ్ మెయింటైన్ చేయడం ఎలాగా, దాంట్లో నువాన్సెస్ ఉంటుంది ఒకటి. ఆ నువాన్సెస్ అని ప్రాక్టికల్గా ఎవరు నేర్పరు సార్. అది నేర్పిస్తాం అనుకోండి, ఏ స్టూడెంట్ అయినా అవన్నీ నేర్చుకుని చదువుతో పాటు బయటకు వెళ్తారనుకోండి, వాళ్ళకి ఉద్యోగం దొరకడం కాకుండా, ఎందుకంటే ఉద్యోగం దొరకడం వాళ్ళ ప్రాబ్లం కాదు, మా కాలేజ్ స్థాపించింది మేము 100% ప్లేస్మెంట్తో. సో ఉద్యోగం మేమే ఇప్పిస్తాం, అది ప్రాబ్లం లేదు. షూర్గా 100% ప్లేస్మెంట్ ఉంది మా దాంట్లో. ఎందుకంటే మేము 5 ఫౌండర్స్ కలిసి ఈ కాలేజ్ స్థాపిస్తున్నాం. అది కాకుండా మాకు 216 చార్టర్డ్ అకౌంటెంట్స్ మాతో కలిసి హూ విల్ బి టీచింగ్ టు ద ఈచ్ స్టూడెంట్. మన ఎడ్యుకేషన్ పాలసీ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా మేము చాలా ఆలోచించి ఒక 6 నెలలు డిస్కస్ చేసాం లాస్ట్ ఇయర్. ఓకే. దాని తర్వాత ఒకటి పాయింట్ అల్లుకొని మేము ఫిబ్రవరిలోని ఇది మేము ఇలాగ చేద్దామని ఫైనల్ అయిన తర్వాత, దాని తర్వాత మేము ఫుల్ ఫ్లెష్డ్గా ఇప్పుడు వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఫిబ్రవరి 2025. ఫిబ్రవరి 2025లో మా ఆలోచన అంటే మేము కన్సల్ట్ చేసిన చాలా మందికి, స్టూడెంట్స్ కన్సల్ట్ చేసాం, పేరెంట్స్ కన్సల్ట్ చేసాం, చార్టర్డ్ అకౌంటెంట్స్ కన్సల్ట్ చేసాం, ఆఫీసెస్ కన్సల్ట్ చేసాం. ఇవన్నీ కన్సల్ట్ చేసి వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటని ముందర తెలుసుకున్నాం అనమాట. ఒక సర్వే లాగా చేసాం. ఆ సర్వే చేసిన తర్వాత ఆ పెయిన్ పాయింట్స్ అంతా ఎలాగ రిజాల్వ్ చేయాలనుకొని కృషిపడి, అది ఒక అంటే మేము చార్టర్డ్ అకౌంట్స్ అంతమంది వీ అండర్స్టాండ్ ఎక్సెల్ క్వైట్ వెల్ అనమాట. సో దాని నుంచి స్థాపించిన ఐడియా ఒక కాలేజ్ లాస్ట్ ఇయర్ చేసేది. ఫిబ్రవరిలో ఏంటంటే వీఆర్ ఫైనలైజ్డ్ ఇలాగ చేయాలనుకోని ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సార్ మీరు చెప్తున్నారు, నేను మధ్యలో అడ్డు తగులుతున్నా, హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని అంటే మీరు దాన్ని ఏ రకంగా డిఫైన్ చేసుకోగలరు? కార్పొరేట్ కామర్స్ అనేది మాకు 40% కరికులం. ఒక యూనివర్సిటీలో వాళ్ళు సబ్జెక్ట్స్ ఏంటి ఇస్తారో, మిగతా కాలేజీలో ఏంటంటే సబ్జెక్ట్ చెప్పిస్తారు, ఆ పిల్లలు ఎగ్జామ్ ఇస్తారు. అవును. దాంతో ఎడ్యుకేషన్ అయిపోతుంది. మాకేంటంటే 40% కరికులం, 60% ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది మనకి పుస్తకాల్లో ఉండినవి రియల్ వరల్డ్ ఎలాగవుతున్నాయి, ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. అది మేము ఎలా డిజైన్ చేసామంటే, ఒక చాప్టర్ ఉందనుకోండి, ఆ చాప్టర్ ముందు లెక్చరర్ చెప్తారు, దాని తర్వాత దానికి ప్రాక్టికల్ అవుతుంది. దాని తర్వాత ఆ రంగంలో ఎవరికి అనుభూతి ఉందో ఆ చార్టర్డ్ అకౌంటెంట్ వచ్చి ఇతనికి ఇండస్ట్రీలో ఎలా జరుగుతుందని చెప్తారు. దాని తర్వాత ఆ పర్టికులర్ చాప్టర్ మేము ఎగ్జామ్ పెడతాం. మా ఇన్స్టిట్యూట్లో మై ల్యాబ్ అకౌంటింగ్ అని ఒకటి ఉంది, దాంట్లో ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్లో ఎవరికి 70% కన్నా ఎక్కువ వచ్చిందో వాళ్ళు పాస్. సపోజ్ మాకు ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి క్లాసులో, లేదా 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో కానీ నాకు 70% లేదా 70% 70% తెచ్చారు, ఇంకా 25 పిల్లలు ఏమొచ్చి 70% కన్నా తక్కువ ఇచ్చారు, వాళ్ళకి మళ్ళీ ఇదే చెప్తాం ఎక్స్ట్రా క్లాస్లో.
ఇలా చెప్తే ఏంటవుతుందంటే వాళ్ళు కానీ ప్రాక్టికల్గా నేర్చేసుకున్నారు అనుకోండి, వాళ్ళు మరి జీవితంలో మరి తిరిగి చూడక్కర్లే ఆ చాప్టర్కి. దట్ ఈస్ వాట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ కార్పొరేట్ కామర్స్ విత్ అదర్ కాలేజెస్. సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సపోజ్ అతనికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఇది వాణిజ్య రంగంలో మన బిజినెసెస్లో ఇలాగ అవుతున్నది, వాళ్ళు చదువుతారు. సో దట్ విల్ హ్యావ్ ఎ డ్యూయల్ ఇంపాక్ట్ అనమాట. అక్కడ ప్రాక్టికల్లో అతను తెలిసేది, ఇండస్ట్రీ ఎలా జరుగుతుందో చాటడం చెప్తారు, దాని గురించి ఎగ్జామ్ రాస్తారు, ఆ చాప్టర్ మళ్ళీ తిరిగి చూడక్కర్లేదు, ఎగ్జామ్ ముందు ఒక సింపుల్ రివిజన్ చేస్తే చాలు. దిస్ ఈస్ వాట్ ఈస్ డిఫరెన్షియేటింగ్ కార్పొరేట్ కామర్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కాలేజెస్. కానీ నాకు తెలిసినంత వరకు కామర్స్కి సంబంధించి అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేబుల్, ఓకే, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్, డిఆర్ఎస్ స్టేట్మెంట్, ఇవి నేర్చుకుంటే చాలదా? అంటే ఇట్స్ ఎ డ్రాప్ ఆఫ్ ద ఓషియన్ సార్. మీరు చెప్పింది ఒక చుక్క మాత్రం సముద్రంలో. అంటే ఇదంతా మేము చదువుకుంది, మేము నేర్చుకున్నాం, నేనేం చదువుతాం నాకు ఇంతే అనుకున్నాను. అందరూ అదే అనుకుంటారు కదా యాక్చువల్గా. అది కాదు సార్, అది కాదు. ఇప్పుడు ఏంటంటే అకౌంట్స్ అనేది మనకేంటంటే ఇప్పుడు వీఆర్ ఇన్ వరల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అకౌంటింగ్ కన్నా వీ షుడ్ లుక్ అట్ వాల్యూ ఎడిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాటర్ బాటిల్ కొన్నాను, లేకపోతే నేను ఒక మొబైల్ కొన్నాను అనుకోండి, ఆ మొబైల్ కొనడం నేను ఎంట్రీ వేసేస్తాను. మొబైల్ కొనింది నేను ఎంట్రీ వేసేస్తాను, దాంట్లో వాల్యూ ఎడిషన్ ఏంటుంది? ఏం వాల్యుయేషన్ ఉండదు అక్కడ ఉండదు. కానీ ఇదే మొబైల్ ఇంకో దుకాణంలో కానీ ఒక 1000 రూపాయలు తక్కువ దొరుకుతుంది, నేను 1000 మొబైల్ నా కంపెనీ గురించి కొంటున్నాను అంటే కంపెనీ ఇంత సేవ్ చేయగలుస్తుంది, అది వాల్యూ ఎడిషన్. ఇది ఇండస్ట్రీ నేర్పాలి. రైట్, ఓకే. ఇది ఇండస్ట్రీ నుంచి ఏ చార్టర్డ్ అకౌంట్ వస్తారు, ఈ రిలవెన్స్ చెప్తారు అనమాట ఇండస్ట్రీకి. మనకేంటంటే సార్ చదువు అనింది మన ఇండియన్స్లో కూడా, అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే చదువు నేర్పుతున్నారు, కానీ ఆ చదువు దేనికి పనికి వస్తుందని నేర్పరు సార్. ఇంకోటి ఏంటంటే మాకు చాలా విషయాలు ఉన్నాయి, ఇవి చెప్పరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ రిపోర్ట్ గురించి ఎవరు చెప్పరు, విచ్ ఇస్ వెరీ ఎసెన్షియల్ అనమాట. నో కోర్స్ ఇన్ ఇండియా ఇస్ కవరింగ్ క్రెడిట్ రిపోర్ట్, బట్ వీ హ్యావ్ ఎ సబ్జెక్ట్ ఇన్ కాలేజ్, వాట్ ఈస్ ఎ క్రెడిట్ రిపోర్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ అంటే మనకి 2 వర్గాలుగా డివైడ్ చేయొచ్చు స్టూడెంట్స్కి. ఒకళ్ళు ఉద్యోగం చేసే సంపాదించాలి, మిడిల్ క్లాస్, ఓకే, వాళ్ళ ఫ్యూచర్ అంతా ఉద్యోగం, చదువు నుంచి వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళాలి. ఇంకో వర్గం ఏంటంటే బిజినెస్, వాళ్ళు బిజినెస్ హ్యాండిల్ చేసుకోవాలి. రైట్, వాళ్ళు కానీ ఒక లెగసీ బిజినెస్ ఉందనుకోండి, హ్యాండిల్ చేసుకోవాలి. ఆ బిజినెస్ ఎలా హ్యాండిల్ చేయాలని అతను ఆ కష్టాలు పడకుండా మనకి చదువు ఎంతవరకు నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీబీఏ టాపిక్స్ ఉంది, బీబీఏలో మీకు కవర్ చేసిన టాపిక్స్ ఎకనామిక్స్, వరల్డ్ ఎకనామిక్స్, డైరెక్ట్ టాక్సేషన్, ఇండైరెక్ట్ టాక్సేషన్, దాని తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్. సో ఆ బీబీఏలో కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే మీరు ఇవన్నీ ఒక కంపెనీకి కావాలన్నమాట, ఒక కంపెనీ రన్ చేయడం కావాలి. సో ఇవన్నిటి తలక ఇంపార్టెన్స్ ఇండస్ట్రీలో ఏంటో ఒక అతను వచ్చి చెప్తే కానీ యూ విల్ నాట్ అండర్స్టాండ్. పీపుల్ రీడ్ ఇట్ యాజ్ ఎ సబ్జెక్ట్. నాకు ఇది ఎగ్జామ్కి నేను చదవాలనుకుంటారు, కానీ నాకు జీవితంలో ఇది పనికి వస్తుంది ఎవరు చదవట్లేదు. అది ఎగ్జామ్ గురించి కాదు, ఇవి జీవితం గురించి మీరు చదువుకోవాలి. బికాజ్ యు ఆర్ చూజన్ ది స్ట్రీమ్. మీరు వాణిజ్య రంగానికి వెళ్తున్నారు కాబట్టి మీకు కామర్స్ ఇష్టం అని మీరు వస్తున్నప్పుడు కామర్స్లో ఇంటర్కసెస్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చదువు ఉట్టి ఎగ్జామ్స్కి చదివారు అనుకోండి, దానికి లైఫ్లో ప్రయోజనం ఉండదు. చదువు మీరు ఎప్పుడు ఎగ్జామ్ కాకుండా నేర్చుకోవడానికి చదువుతున్నారో దట్ విల్ క్రియేట్ ఎన్ ఇంపాక్ట్. ఎగ్జామ్ ఈజ్ జస్ట్ ఎ మీడియా ఆఫ్ సెక్యూరింగ్ మార్క్స్ ఆర్ టు గివ్ అ వ్యాలిడేషన్. మీరు ఎంత బాగా చదువుతున్నారని, కానీ మీరు ఎంత బాగా నేర్చుకుంటున్నారని ఎక్కడ వ్యాలిడేషన్ లేదు ఇప్పుడు. ఓకే, ఈ వ్యాలిడేషన్ మేము తెద్దాం అనుకుంటున్నాం. ఈ వ్యాలిడేషన్ మనం చేస్తే ఎగ్జామ్లో గ్యారెంటీగా హాయిగా మార్కులు వస్తాయి సార్. ఇంటర్మీడియట్ నుంచి తీసుకొద్దాం ప్లాన్ మీద. అంటే ఇంటర్మీడియట్స్ నుంచి యాక్చువల్ కాన్సన్ట్రేషన్ ఏమో ఇంటర్మీడియట్స్ నుంచి ఉంటుంది, కానీ ఇంటర్మీడియట్లో మోర్ ఆఫ్ జనరల్ స్కిల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు తెలిసి చాలా మంది దే ల్యాక్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్. రైట్, సో కమ్యూనికేషన్ స్కిల్స్ అంతమందికి ఉండాలని ఉండదు, స్టేజ్ ఫియర్ ఒకటి. సో ఇవన్నిటికీ మేము కవర్ చేస్తాం ఇంటర్మీడియట్లో అలాంగ్ విత్ బేసిక్ సాఫ్ట్వేర్స్. అతనికి అకౌంటింగ్ సబ్జెక్ట్ ఉంటే ల్యాబ్, నేను చెప్పింది గ్రాడ్యుయేషన్కి ఎలాగో వీళ్ళకి అలాగే ఉంటుంది. కానీ ఇంటర్మీడియట్లో ఏంటంటే సబ్జెక్ట్ ఇన్ డెప్త్గా ఉండదు, ఎంతవరకు సబ్జెక్ట్ అంతవరకే. ఇప్పుడు మీ సబ్జెక్ట్ ఎంతో అంతవరకే ప్రాక్టికల్స్ ఉంటాయి, కానీ మీకు బీకామ్ బియాండ్ దట్ మీరు చెప్తే కూడా ఆ అడాలసెంట్ ఏజెస్లో వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కదా, దే కుడ్ టేక్. సో ఆ సబ్జెక్ట్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేర్పిస్తాం. బీకామ్ మాకు +2 కామర్స్లో కూడా అది ఎంఈసీ కానివ్వండి, సిఈసీ కానివ్వండి, ఏదేది ప్రాక్టికల్ వాళ్ళకి నేర్పించాలో ఆ సబ్జెక్ట్ వరకు మనం నేర్పిస్తాం. సో కార్పొరేట్ కామర్స్లో ఎంఈసీ అండ్ సిఈసీ ఉంది ఇంటర్మీడియట్ వరకు. అవునండి. దీంతో పాటుగా మీరు ఏం చెప్తారు ఇక్కడ సార్? దీంతో పాటు మాకు ఇప్పుడు కొంతమంది ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ సిఏ, సిడబ్ల్యూఏ, సిఎస్ ఫౌండేషన్, లేకపోతే కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, సో ఆ ఎంట్రన్స్ టెస్ట్లు ఎవరెవరు ఇంట్రెస్టో
వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ మాకు చూపెడతారంటే వీళ్ళు ఎన్రోల్ దెమ్ ఇన్ టు ద కోర్స్ అండ్ దిల్ బి సెపరేట్ కోచింగ్ ఫర్ దట్ విత్ ఇంటర్మీడియట్ అదే విత్ గ్రాడ్యుయేషన్ ఫౌండేషన్కి వెళ్తారు జస్ట్ వాళ్ళు అవును అవును ఫౌండేషన్ కోర్స్ సిఏ ఫౌండేషన్ లేకపోతే ఐసిడబ్ల్యూఏ ఫౌండేషన్ లేకపోతే సిఎంఏ ఫౌండేషన్ అవును వీటిల్లో వెళ్తారు సిఎస్ ఫౌండేషన్ కి. అవును చాలా మంది అనుకుంటారు ఏంటంటే సిఏ ఫౌండేషన్ ఐసిడబ్ల్యూఏ లేకపోతే సిఎస్ ఫౌండేషన్ చేస్తే మనకి రెండు సంవత్సరాలు టైం కలిసి వస్తుంది. అది కాదు సార్. ఓకే, యాక్చువల్గా ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే మీరు సపోజ్ మీరు సిఈసి ఎంఈసి ఆప్షన్ తీసుకున్నారు, దాంతోపాటు మీరు సిఏ చేశారు లేకపోతే సిడబ్ల్యూ చేశారు అనుకోండి, ఆ కోర్సులో ఉన్న ఇన్డెప్త్ కానీ మీరు వెళ్ళారు అంటే ఈ కోర్సు చాలా ఈజీ. మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, నేను కానీ సముద్రంలో ఈత కొట్టడం నేర్చుకున్నాను అనుకోండి, నదిలో ఈజీగా ఈత కొడతాం, ఇది ఈత కొట్టచ్చు. ఆ కోర్స్ రిలవెన్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేయాలి సార్. కానీ ఇంటర్మీడియట్లో ఆ స్థాయి వాళ్ళకి నాలెడ్జ్ వస్తుందా సార్? ఫౌండేషన్లో ఉన్న కోర్స్ మొత్తం మనకి నార్మల్గా 10+2లో కవర్ అవుతుంది సార్. కానీ ఏంటంటే కొంచెం లోత్ ఎక్కువ, కొంచెం డెప్త్ ఎక్కువ. ఫౌండేషన్ కానీ మీరు 10+2లో చేశారు అంటే ఒక ప్రొఫెషనల్ ఎగ్జామ్ ఎలాగ ఇవ్వాలి అది నేర్చుకుంటారు. ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు చాలా మందికి ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ ఎలాగ ఇవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఎలాగా, ఇప్పుడు చాలా మంది చార్టర్డ్ అకౌంట్స్ మీరు చూస్తారు, ఒక్కళ్ళైనా మీరు సిఏ ఎగ్జామ్స్లోని 3 గంటల ముందర బయలుదేరరు. ఎందుకంటే ఆ క్వశ్చన్ డిజైన్ అలా చేసింది కదా, మీరు ఎంత క్విక్గా రాసినా కూడా ఆ 3 గంటలు అయిపోతాయి. దాంట్లో ప్రాక్టికల్ ఏముంటుందండి? ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో సిఏ ఫౌండేషన్లో ప్రాక్టికల్ ఏముంటుంది సార్? సిఏ ఫౌండేషన్లో అకౌంటింగ్ ఉంది మీకు. అవును, అకౌంటింగ్ పూర్తి ప్రాక్టికల్. అవి ఆల్రెడీ మీరు థియరిటికల్గా చెప్తూ ఉంటారుగా ఆ విషయాన్ని. కరెక్టే సార్. ఇప్పుడు సిఏ ఎగ్జామ్ లాంటి ఆ స్టూడెంట్కి ఎంత నైపుణ్యం ఉండాలి కదా, వాడు వెళ్ళి సిఏ ఫౌండేషన్లో ఎగ్జామ్ పాస్ అవ్వాలని. ఓకే, దానికి ఎంత ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే హౌ యు ఆర్ డిఫరెంట్ అనే విషయం మీద ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఎందుకనంటే అందరూ కూడా చెప్తారు, సో మీరు 40% దాని మీద ఉన్నాం, 60% మేము వాళ్ళకి ప్రాక్టికల్గా మేము అవగాహన కల్పించే ప్రయత్నం అని చెప్పని అంటున్నారు. అవును. సో ఈ 60% సిఏకి లేకపోతే ఐసిడబ్ల్యూఏకి లేకపోతే సిఎస్కి, సో డిఫరెంట్గా చూపించాలి కదా మీరు, వాళ్ళకి మిగతా కాలేజెస్కి మీకు డిఫరెంట్గా చూపించాలి కదా. 100% థియరీ అందరూ చెప్పేస్తారు బాగానే ఉంటుంది, బట్ ఇక్కడే తేడా వస్తుంది అందరికీ. సిఏ అనగానే ఇప్పటికీ భయపడుతున్నారు అందరూ, ఐసిడబ్ల్యూఏ అంటే భయపడతారు, సిఎస్ అంటే భయపడతారు. సో ఆ భయాలు తొలగించాలంటే కనుక మీరు అన్నట్టుగా ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళని ఒక వేలో తీసుకెళ్లే ప్రయత్నం ఇది. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తే ప్రతి సబ్జెక్ట్కి ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, అంటే మనకి అకౌంటింగ్ పాలసీస్ అనుకోండి ఫస్ట్, లేకపోతే పార్ట్నర్షిప్ అకౌంట్స్ అనుకోండి బేసిక్. పార్ట్నర్షిప్ అకౌంట్స్లో కూడా మీకు 5-6 చాప్టర్లు ఉంటాయి. అవును, ఆ పార్ట్నర్షిప్ అకౌంట్స్ కూడా మీకు ఒక ఎగ్జామ్ పెడతారు, ప్రతి చాప్టర్కి ఒక ఎగ్జామ్ పెడతారు అనుకోండి. ఆ ఎగ్జామ్కి అతను దాని ముందర ప్రాక్టికల్గా పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఏంటని సిస్టమ్ ముందర మా ల్యాబ్లో కూర్చొని అతను చేస్తారు. పార్ట్నర్షిప్ అకౌంట్స్ మా ల్యాబ్లో కూర్చొని పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఏంటని అతను చూసి, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరా ఇంకా అక్కడ? సార్ నాకు తెలిసి ఎవరు లేరు సార్. అంటే తెలంగాణ హైదరాబాద్ అని కాదు సార్, ఇండియాలో కూడా లేరు అక్కడ. ఇండియాలో కూడా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మీకు మేము ఆలోచించినట్టు విధానంగా ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకని అట్లా ఆలోచించి తీసుకొద్దాం ఉన్న ప్లాన్లో ఉన్నారు? అంటే మీరు అంటే ప్రాక్టికల్గా మీకు కూడా యాజ్ ఎ సిఏ కాబట్టి ఇవన్నీ ఉంటేనే రేపు ఫర్దర్గా వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్న ఆలోచన, లేకపోతే మనకు ఉపయోగపడతారన్న ఆలోచన అనుకోవాలా? సార్ రెండు పక్కల ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మేము ఇది ఒక సర్వీస్గా ఇస్తున్నాం అనుకోండి, రేపు పొద్దున్న మాకు స్టూడెంట్స్ కెపాసిటీ 900 ఉందని అనుకోండి, 900 మంది కెపాసిటీ, దాంట్లోనే కనీసం ఒక 400 మంది సిఏసిడబ్ల్యూ ఏం చేయట్లేదు, జనరల్ గ్రాడ్యుయేట్స్ అనుకోండి. రైట్, ఆ 400 కానీ దే గెట్ ప్లేస్డ్ 100% మన ప్లేస్మెంట్ త్రూగా కానీ ఇఫ్ దే గెట్ ఎ లైఫ్, దట్స్ ఎ బిగ్ సోషల్ సర్వీస్ ఈవెన్ టువర్డ్స్ ద కంట్రీ. ఆఫ్ కోర్స్, balance 60% if they are clearing their chartered accountants. That also will be a good social service from our side, and they'll also remember us. Because yes, I have studied in an institute which has taught to me what is a practical scenario of what when I was studying, they taught me everything. Okay. So that అంటే ఆ దాని నుంచి వాళ్ళకి కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది సార్. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే మీకు బుక్ ఇచ్చిస్తారు, ఆ బుక్ మీ కోర్సు రేపు లెక్చర్స్ చెప్పినా చెప్పపోయినా మీరు ఎగ్జామ్లో అదంతా మొత్తం బుక్ చదివి వెళ్తారు ఎగ్జామ్ రాయడానికి. ఎగ్జామ్లో ఎవరు బాగా రాస్తారో వాళ్ళకి ర్యాంకులు వస్తాయి, ఎవరు బాగా రాయారో వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. ఇది కరెంట్ సినారియో. బట్ ఎవరు ఏంటి ట్రై చేయట్లేదంటే ఆ ఇంట్రికసీస్ ప్రాక్టికల్ సినారియోలు ఎలాగుంటుందని ఎవరు ట్రై చేయట్లేదు. దట్ ఈస్ వేర్ వీఆర్ పిచింగ్ ఇన్. మేము అక్కడ ఇంపాక్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో యాజ్ ఆఫ్ నౌ బీటెక్ వాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఇక్కడ ఇంటర్మీడియట్ కానీ బీబీఏ చదివిన వాళ్ళకి లేకపోతే ఎంబీఏ చదివిన వాళ్ళకి ప్రిఫరెన్స్ రాదు. కరెక్టే సార్. ఇప్పుడు మీరు అదంటా నేను ఒక మాట అంటాను, ఎంతమంది ఇంజనీర్స్ క్వాలిఫై అయ్యి వాళ్ళకి ఉద్యోగాలు లేవు.
చాలా అది డిఫరెంట్. కాదు సార్, నేను మీకు చెప్తాను. చాలా మంది ఇంజనీరింగ్ ఏంటంటే తల్లిదండ్రుల ప్రెషర్ వల్ల, లేకపోతే సొసైటీ, వాట్ సొసైటీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ అస్, ఎస్. ఆ బేసిస్లో దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇంజనీరింగ్. బట్ డూ యూ రియలీ ఫీల్ మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ డూయింగ్ మెకానికల్ జాబ్స్, సివిల్ ఇంజనీర్స్ ఆర్ డూయింగ్ సివిల్ జాబ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆర్ డూయింగ్ ఎలక్ట్రికల్ జాబ్? No. Everyone are mostly they are into IT. That means they are doing a job where they have not studied, ఓకే. but they are getting into whatever jobs they are getting in. వాళ్ళకి ఏ జాబ్స్ దొరికినా ఆ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో నౌ యూ టెల్ మీ, ద అమౌంట్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ 4 years ఫర్ డూయింగ్ ఇంజనీరింగ్, ఈజ్ ఇట్ రియలీ యాడింగ్ వాల్యూ ఇన్ దేర్ జాబ్? ద ఆన్సర్ ఇస్ నో. ఇంజనీరింగ్ అనేది ఏంటంటే ఇట్స్ అది ఒక ఫోర్స్, పేరెంట్స్ పెట్టిన ఫోర్స్ కిడ్స్కి. బికాస్ దే ఫీల్ దట్ అంతమంది ఇంజనీరింగ్ చేస్తా, నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళిపో. అండ్ మనకి ఆంధ్ర, తెలంగాణలో ఇది చాలా ఎక్కువ సార్. యాక్చువల్గా ఏంటంటే ఫారెన్ పంపించేద్దాం అనుకోండి. సో ఫారెన్ పంపించడం దట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ అగైన్ వాట్ లైఫ్ అట్ ఎండ్ ఆఫ్ ద డే, వాట్ లైఫ్ యు ఆర్ లీడింగ్? ఇప్పుడు మీ దేశం కన్నా స్వతంత్రంగా మీరు ఇంకెక్కడ జీవించలేకపోతారు. నేను పై దేశంలో ఉన్నాను, కానీ మన దేశం అలా అని ఇప్పుడు ఆర్ట్స్ మన కామర్స్లో చదువుకున్న వాళ్ళేమి ఫారెన్లో చేయట్లేదని ఏం లేదు కదా అక్కడ. అలాగే లేదు, నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఆ సాఫ్ట్వేర్ కూడా వచ్చింది ఇక్కడ నుంచి. వాళ్ళు డైరెక్ట్గా అక్కడ అకౌంట్స్ డీల్ చేసే ఇవి ఉన్నాయి, టాక్సేషన్ సంబంధించి ఉంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి ఇవన్నీ డీల్ చేస్తున్నారు న్యాచురల్గా. సో అది అవేర్నెస్ లేదు ఆ విషయంలో, కొంత అవేర్నెస్ లేదు. కానీ కామర్స్ ఏంటంటే నాకు తెలిసిన వరకు ఇప్పుడు సినారియో కొంచెం మెల్లిమెల్లిగా చేంజ్ అవుతున్నది. కానీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందర వెళ్తే కామర్స్, ఆర్ట్స్ అనేది ఏంటంటే ఎవరికి మ్యాథ్స్, సైన్స్లో స్ట్రాంగ్ లేదో వాళ్ళు దీంట్లో జాయిన్ అయిపోతుంటారు. అవును. కానీ కామర్స్ అనేది ఎంత మంచి ఎడ్యుకేషన్ అంటే నో వన్ విల్ సిట్ ఐడిల్ ఇన్ కామర్స్. ఈ గుర్తింపు ఏంటంటే సమాజంలో చాలా లేట్గా కలుగుతున్నది అనమాట. ఇప్పుడు మనకి జనాభా ఎంత ఉన్నారు సార్? 140 కోట్లు అనుకోండి. ఎంతమంది ఇంజనీర్స్ ఉంటారు? అంటే ఒక 10% ఉంటారేమో. అంటే 14 కోట్లు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఎంతమంది చార్టర్డ్ అకౌంట్స్ ఉంటున్నారు అనుకుంటున్నారు? చాలా తక్కువ మంది, 4,26,000 మంది సార్. ఎందుకు అన్నదానికి నేను ఆన్సర్ ఇస్తాను, చాలా కష్టం అని చెప్పని అంటారు. అది కాదు సార్, కష్టం కాదు సార్. ఇదే చాలా మందికి ఏంటంటే ఒక వ్యామోహం. అది నేను వ్యామోహం ఏంటంటే సిఏ అంటే చాలా కష్టం అని. కానీ సిఏ అంటే డిసిప్లిన్ సార్. మీకు కష్టం కన్నా మీరు కానీ డిసిప్లిన్గా ఉంటే సిఏ క్లియర్ చేయగలుగుతారు. అంటే ర్యాంక్ హోల్డర్స్ దే మే ఫెయిల్ ఇన్ సిఏ, బట్ a normal graduate who could even got about 50, 60, 70, they will sail through CA. Provided, ఆ లైవ్ ఉండాలి, ఆ డిసిప్లిన్ ఉండాలి అనమాట. అంటే నేను కార్పొరేట్ కామర్స్ గురించి నేను అడిగే కంటే మీ నుంచి ఈ విషయాలు ఎందుకు రాబడుతున్నానంటే, బీయింగ్ ఏ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ కాబట్టి మీకు ప్రాక్టికాలిటీ మీద అవగాహన ఉంటుంది కాబట్టి, మీరు ఇచ్చేది కూడా రేపు విద్యార్థులకి రేపు ఇవ్వబోయేది కూడా మీరు ప్రాక్టికాలిటీ మీద ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి, 100%. సో ఇవన్నీ తెలుసుకోవాలి వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునండి, నిజంగా ఉందా, అవును, అంత స్కోప్ ఉందా లేదా, మనం ఎంఈసీలో లేకపోతే సిఈసీ చదివిన తర్వాత మన పరిస్థితి ఏంటి, మనం బీబీఏ చదవలేదు బీకామ్ చదివామంటే మన పరిస్థితి ఏంటి అన్న ఆలోచనలు ఉంటాయి చాలామందికి. సో ప్రాక్టికాలిటీని ముందు మీరు చూపిస్తున్నారు కాబట్టి కార్పొరేట్ కామర్స్ని మీరు ఎక్కువగా చూస్ చేసుకోండి అని చెప్తున్నారు. అంటే వాళ్ళ లైఫ్లో కానీ ఇఫ్ దే వాంటెడ్ టు ప్రాస్పర్ ఇన్ కామర్స్ ఫీల్డ్, ద ఆన్సర్ ఇస్ కార్పొరేట్ కామర్స్ ఇన్ కరెంట్ సినారియో. చాలా ఉన్నాయి సార్ బయట కాలేజీలు. సో వీఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్ విత్ అదర్స్ సార్. అంటే మాకేంటంటే చాలా ఉన్నాయి కాలేజెస్. మీరు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ ఇస్ ఏ సీరియస్ బిజినెస్. ఓకే, నేను అందుకుని అడిగాను ఫస్ట్, ఎందుకు మీరు దీంట్లోకి వచ్చారు అని చెప్పి. సార్ కరెక్ట్ సార్, నేను మీకు ఇదే చెప్తాను, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్ అన్నాను. ఓకే, సో ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్ వేర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, ఇఫ్ యూ థింక్ అబౌట్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ, మీరు సొసైటీకి ఎంత ఇవ్వగలుస్తున్నారని ఆలోచించారనుకోండి, అప్పుడు ప్రపంచం అంతా బంగారు బాట అవుతుంది సార్. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ టు టేక్ కన్నా వాట్ ఐ కెన్ గివ్ అని ఆలోచించారనుకోండి, ఓకే, అప్పుడు ద ఇంపాక్ట్ వుడ్ బి టోటలీ డిఫరెంట్. మేము ఏంటంటే మా కాలేజ్ నుంచి స్టూడెంట్ ఎవరు వెళ్తారో, వీఆర్ సో షూర్ ద వే ఇన్ విచ్ వీఆర్ ప్రోగ్రామ్డ్, అతనే మా గురించి మార్కెటింగ్ చేస్తారు. ఎవ్రీ స్టూడెంట్ విల్ గెట్ అస్ ఈవెన్ ఫ్యూచర్ స్టూడెంట్స్. ఆ రకంగా మేము ఆ కోర్స్ స్ట్రక్చర్ చేసాం సార్. అంటే ఇమాజిన్ సార్, 16 చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్ ఎంపానల్డ్ విత్ అస్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్. నా భూతో నా భవిష్యత్ ఏ కాలేజ్కి లేదు సార్. ఏ కాలేజ్ ఇలాగ ఆలోచించలేదు. ఒక్కొక్క చాప్టర్కి ఒక చార్టర్డ్ అకౌంటెంట్, లేకపోతే ఒకవేళ కానీ మాకు
కంపెనీస్ యాక్ట్ వచ్చింది అనుకోండి, కంపెనీ సెక్రటరీస్ వస్తారు. రైట్. కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్కి కాస్ట్ Cost అకౌంటెంట్స్ వస్తారు. అలాగే సిమిలర్లీ మనకి ఈ స్టాక్ మార్కెట్ ఇలాంటి వాటి సబ్జెక్ట్స్లోని సిఎఫ్ఎస్ వస్తారు. సో వీ హ్యావ్ ఎంపైర్డ్ విత్ సో మెనీ పీపుల్. వాళ్ళ ఆ రంగంలో వాళ్ళు ఆధిపత్యం ఉంది వాళ్ళకి. సో వాళ్ళు వచ్చి చెప్తారు ప్రాక్టికల్ సినారియోలో వరల్డ్ ఎలాగవుతున్నారు. ఇంటర్మీడియట్ టైంలోనే మీరు వాళ్ళకి చెప్పే ప్రయత్నం ఇదంతా. ఇది కాదు, ఇది కాకుండా కూడా ఎవ్రీ 3 monthsకి ఇంటర్మీడియట్ నుంచే మేము స్టూడెంట్స్కి ఇండస్ట్రీకి తీసుకెళ్తాం, డిఫరెంట్ కంపెనీస్కి. ఇండస్ట్రీ సిఎక్స్ఓస్ కూడా వచ్చి మా కాలేజ్లో మాట్లాడతారు. ఓకే. ఒక ఫ్యూచర్లో మీరు ఎలాగ అవ్వాలని. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఎడ్యుకేషన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, వీఆర్ గివింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద లీడర్స్ అండ్ వీఆర్ షోయింగ్ దెమ్ వాట్ ద ట్రూ వరల్డ్ ఈస్. ఈ 4 దొరుకుతాయి సార్. ఎవ్రీ 3 months వీ హ్యావ్ ఇండస్ట్రియల్. సో దీంతో ఏంటంటే అతనికి 4 కార్నర్స్ నుంచి విద్య దొరుకుతుంది. ఒకటి యూనివర్సిటీ కరికులం, రెండోది ప్రాక్టికల్ అప్రోచ్, మూడోది ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ వచ్చి చెప్తాడు, నాలుగోది అతను ఇండస్ట్రీ చూస్తారు, ఇండస్ట్రీ అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఇంటర్మీడియట్లోనే ఇవన్నీ జరుగుతాయి సార్. ఎవ్రీ 3 months ఫ్రమ్ ఇంటర్మీడియట్ టిల్ గ్రాడ్యుయేషన్ మాకు ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఎవ్రీ 3 months వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్ ఫర్ ద కిడ్స్. చాలా ఖర్చు అవుతుందేమో సార్. మాట ఇక్కడ ఖర్చు కాదు సార్. మాట ఏంటంటే ఇక్కడ ఒక స్టూడెంట్కి ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు ఇన్స్పైర్, ఓకే, దానికన్నా పద్ధతి ఏంటి లేదు సార్. కార్పొరేట్ ఫీజు కూడా అట్లాగే ఉంటుందేమో సార్. మీరు చాలా మంచి మాట అన్నారు, కార్పొరేట్ ఫీజ్ అనుకోండి. సో వీఆర్ నాట్ ఇన్ టు కాంపిటీషన్ విత్ అదర్స్. ఇది ముందరే మీకు చెప్పాను. వెన్ ఇట్ కమ్స్ టు ఫీజ్, మేము అంటే మోస్ట్లీ ఇండియన్స్ ఆర్ మధ్య తరగతి కుటుంబం నుంచి. అంతే, కరెక్ట్. మాకేంటంటే మా పెంపకమే వీఆర్ బోర్న్ విత్ డిస్కౌంట్స్. వీ లైక్ డిస్కౌంట్స్. ఓకే. మనకి ఎక్కడ తల్లుబడి దొరికితే అక్కడికి వెళ్ళి కొంటాం. జనరల్ పర్సెప్షన్ ఆఫ్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కరెక్టే కదా. అవును. సో మనం దేనికి డిస్కౌంట్ సార్. మీరు ఏదైనా ఒక వస్తువు కొంటారనుకోండి, ఆ వస్తువులో మీరు డిస్కౌంట్ చూసుకోవచ్చు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు IRCTCలో టికెట్ బుక్ చేస్తున్నారు, సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ బుక్ చేస్తున్నారు, అక్కడ డిస్కౌంట్ అడుగుతారా? అడగరు కదా. ఎట్లా అడుగుతాం? అడగడానికి లేదు అక్కడ. తిరుపతి కాలేజీకి వస్తే మాత్రం అడుగుతారేమో. లేదు, తిరుపతి దేవస్థానానికి వెళ్తారు, అసలు అడగడానికి అక్కడ అడగడానికి లేదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు ఇంటికి పూజకి పిలుస్తారు, వాళ్ళకి డిస్కౌంట్ అడుగుతారా? ఎందుకంటే మనకి డిస్కౌంట్ ఎక్కడ అడగాలని అక్కడ అడగాలి సార్. ఎడ్యుకేషన్ సిస్టంలో డిస్కౌంట్ అడిగిన వాళ్ళు ఎలాగంటే, మీకు ఎడ్యుకేషన్ ఈ సంథింగ్, అది మీకు క్వాలిటీతో సంబంధం సార్. రైట్, ఆఫ్ కోర్స్. మేము క్వాలిటీ ఇస్తాం, దానికి ఒక ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్కి డిస్కౌంట్ అడిగితే నేను కానీ అంటాను, ఓకే మీకు 70% డిస్కౌంట్ ఇస్తాను. అందరూ క్వాలిటీ ఇస్తామని అంటారు. కార్పొరేట్ కామర్స్ క్వాలిటీ ఇస్తుందని అంటే నమ్మాలంటే ఎట్లా సార్? క్వాలిటీ ఇస్తాం అనుకొని మీరు చెప్పింది, you can see it in our college, you can see it in our programs, and you can see it with the empanelment of this many chartered accountants. ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు క్వాలిటీ ఇస్తా ఉన్నారు కదా, ఇప్పుడు సపోజ్ నాకు దగ్గరికి వచ్చి ఒక 50% డిస్కౌంట్ అడిగారు అనుకోండి, నేను అంటాను ఓకే అండి మా క్వాలిటీలో 50% తగ్గిస్తాం అంటే ఒప్పుకుంటారు. అంటే క్వాలిటీ ఈజ్ ఆల్వేస్ కమ్స్ ఎట్ ఎ ప్రైస్. దట్ ఈస్ వై వీ సే వీఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్ విత్ అదర్స్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ సో demanding also. Okay. Our fee that we have fixed by looking into the cost that we are going to incur. Yes, some may feel it is much more than the competitors. Some may feel it is much less than the top colleges. But our cost we have calculated, and based on that only we are going to charge. Maybe first year gaapatti inaugural offers istam. But as a professional, I don't cultivate a discount culture at education. డిస్కౌంట్ కల్చర్ ఇన్ ఎడ్యుకేషన్ నేను అంటా, నేను ఇవ్వాలని నేను చెప్పట్లేదు. బట్ మీరు ఫస్ట్ కాలేజీ స్టార్ట్ చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ కాబట్టి 2025 ఫస్ట్ బ్యాచ్ కాబట్టి, సో న్యాచురల్గా ఒక ఆలోచన అయితే ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్లో కొంచెం వాళ్ళు చాలా తక్కువగా తీసుకుంటారు, సో దట్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ బ్రాండ్ నేమ్ అన్న ఆలోచన ఉంటుంది. కరెక్ట్ సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానా? ఇప్పుడు మనకి తాజ్మహల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్ టైం తాజ్మహల్ కట్టారు. ఓకే, మీకేంటి అనిపిస్తుంది? తాజ్మహల్ కడుతున్నప్పుడు ఎక్కడ చీప్గా గ్రానైట్ దొరుకుతుంది అక్కడ నుంచి తెచ్చుంటారా, లేకపోతే విదేశాల నుంచి ఎక్కడ మంచి క్వాలిటీ తెచ్చుంటారు? క్వాలిటీ ఉన్నదే తెస్తారు సార్. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ ఫస్ట్ టైం ఏది మీకు అనిపిస్తున్నదో, ఒక క్వాలిటీ తెచ్చిన వాళ్ళు ఎప్పుడు దే విల్ నాట్ కాంప్రమైజ్ ఆన్ ప్రైస్ సార్. వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు సార్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నా పిల్లడు నేను చూసుకుంటాను, నా పిల్లడు నేను ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే నా పిల్లడు భవిష్యత్తుకు ఆలోచించి ఇవ్వాలి. కానీ నేను అక్కడ ఎవరు నాకు తక్కువ కాస్ట్లు ఇచ్చారంటే
ఏంటి చూసి తక్కువ కాస్ట్కి మీ పిల్లడికి పెడుతున్నారు? బట్ బ్రాండింగ్ నెట్టా మీరు డెవలప్ చేసుకుంటారనేది కూడా ఉంటుంది ఇక్కడ. సార్ బ్రాండింగ్ అనేది నా ఫస్ట్ బ్యాచ్ ఇచ్చేస్తుంది సార్ నాకు. వీఆర్ సో కాన్ఫిడెంట్. ఎస్. మై ఫస్ట్ బ్యాచ్ విల్ గివ్ మీ ద బెస్ట్ బ్రాండింగ్. కానీ ఒక తండ్రిగా నేను ఆలోచించాను అనుకోండి, ఒక తండ్రిగా నేను ఆలోచిస్తే, డూ యూ రియలీ ఫీల్ దట్ యాజ్ ఎ ఫాదర్ నేను నా పిల్లడికి ఎక్కడ తక్కువ ప్రైస్ అక్కడ పెడతానా, వాడు భవిష్యత్తు బాగుండాలని ఎక్కడ బాగుంటుందో అక్కడ పెట్టనా? అది ఒక చేంజ్ ఓవర్ ఇన్ థింకింగ్ రావాలి సార్. మనం ఎక్కడ డిస్కౌంట్ అడగాలో ఎక్కడ డిస్కౌంట్ అడగకూడదు అని ఒక చేంజ్ ఆఫ్ పర్సెప్షన్ కావాలి నేను మనసు. మీరు చెప్పిన దాన్ని నేను డిఫర్ చేస్తా. ఎందుకనంటే చెప్పండి సార్. మీ సత్తా ఏంటనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. 100% సార్. అవునా? అవును. సో ఫస్ట్ బ్యాచ్ ఇది. అవునండి. జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు చాలా హోప్స్తో మీ దగ్గర జాయిన్ అవుతారు. కరెక్ట్ అండి. అలాంటప్పుడు మేము బాగా ఇస్తామని మీరు చెప్పొచ్చు. అవునండి. బట్ ఇన్ ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు వాళ్ళకి. 100% అండి. పేరెంట్స్కి తెలియదు. 100%. ఈవెన్ దో వాళ్ళు జాయిన్ చేస్తారు వచ్చి తీసుకొచ్చి. 100%. మరి అప్పుడు ఫీజు విషయంలో కొంత అయినా తగ్గే అవకాశం ఉంటుందా? సార్ ఫీజులో మేము తగ్గే అవకాశం కన్నా నేను ఇంకో మాట చెప్తాను. మాకు 10% స్టూడెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ప్రొవైడెడ్ దే గెట్ గుడ్ మార్క్స్. ఓకే. మాకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంది. మిగతా కాలేజీలో ఎక్కడ ఎంట్రన్స్ టెస్ట్ అనేది లేదు. మా కాలేజీలో ప్రతి వాడు డబ్బులు ఇచ్చినా కూడా మేము ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయిపోతే అతను తీసుకోం. మాకు ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి ఉంచుకున్నాం. అది కొంచెం హడిల్ అయితే సార్ హడల్ అంటారు మీరు, కానీ నాకేంటంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అంటారు. మీరు కానీ ఎవరు వచ్చినా డబ్బులు ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనుకోండి, యూ కెనాట్ ఇన్బైబ్ క్వాలిటీ ఇన్ సమ్ పర్సన్. ఒక బేసిక్ క్వాలిటీ ఈ లెవెల్ ఉందంటే మీరు ఈ లెవెల్ తీసుకోగలుగుతారు. సో ఎడ్యుకేషన్ యూ కెన్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. బట్ సంబడి హూ డజంట్ హ్యావ్ ఎడ్యుకేషన్, కొంతమందికి చదువు అవ్వదు అంటారు మన తెలుగులో. అవును. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నా నేను తెచ్చుకున్నా కూడా అది నా కాలేజ్ నా బ్రాండ్ నా ఫ్యూచర్ పాడవుతుంది సార్. అది కరెక్ట్. అందుకే మేమేంటి 10% is free for 10% of seats are reserved for poor. No, nothing is going to be collected except the registration fee, 500 rupees. 500. సో కాలేజీలోకి ఎంటర్ అవుతున్నారంటే ఫస్ట్ అడ్మిషన్ టెస్ట్ అనేది కంపల్సరీ. 100% సార్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ సార్. ఎవ్రీ స్టూడెంట్ either in degree or in intermediate both there is an entrance test. ఓకే. సో ఎంట్రన్స్ టెస్ట్ ఎవరు 500 రిజిస్ట్రేషన్ ఫీ చేసి వాళ్ళు ఆన్లైన్లో ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఎవరు పాస్ అవుతారో వాళ్ళకి బియాండ్ 70% వీ ఎన్కరేజ్ పీపుల్. ఎనీ పర్సన్ హూస్ గాట్ 90-95 అనుకోండి, ఆర్ ఎనీబడి హూ హెస్ సెక్యూర్డ్ 90 above 90% in 10th or 10+2, we can give 100% discount or 80% discount of the creamy crowd. Okay. And with the balance 80%, they need to pay the full fees. And maybe in the initial year మీరు అన్నారు కదా వాళ్ళు మీకు చూడలేదని, maybe the board may decide there will be inaugural offer of 20-30 flat discount. So that's a part. But discount అనేది we don't want to encourage in education sector because that's a disease the current scenario is having, sir. మీరు ఎడ్యుకేషన్లో డిస్కౌంట్ అడుగుతారంటే ఐ లిటరలీ టెల్ యూ దట్స్ ఎ డిసీజ్ ఇన్ అవర్ సొసైటీ. ఆఫ్ కోర్స్ ఒక కార్పొరేట్ కామర్స్ వచ్చి ఆ డిసీజ్ని తొలగిస్తానంటే ఎవరు నమ్మరు కదా సార్. కరెక్టే. ఇప్పుడు నేను ఒక చేంజ్ తేవాలనుకుంటున్నాను సార్. ఆ చేంజ్కి మేము అంతమంది కట్టుబడి మేము ఒక ఇన్స్టిట్యూట్ పెడుతున్నాం. మాకు నమ్మి వచ్చిన వాళ్ళ ఫ్యూచర్ చూసుకుంటారు. కానీ నాకనింది ఏంటంటే యూ షుడ్ నాట్ కంపేర్ యాపిల్ విత్ ఎ పియర్. ఎస్ ఆఫ్ కోర్స్, అది వేరు. సో మేమేంటే క్రైటీరియా ఏం పెట్టుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా అందరూ కూడా. అవును సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మాకు చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతారు, కొత్త కాలేజ్ పెడుతున్నారు కదా, ఎవరు పడితే వాళ్ళకి తీసుకోవచ్చు కదా, ఎంట్రన్స్ టెస్ట్ అని ఎందుకు మీరు పెయిన్ తీసుకుంటున్నారు? మాకు కానీ మనీయే మోటివ్ అయి ఉంటే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాం. ఓకే. అవర్ మోటివ్ ఈస్ టు గివ్ క్వాలిటీ టు ద వరల్డ్. అండ్ అందుకే మేము క్వాలిటీ తీసుకుందాం అనుకుని ఎంట్రన్స్ టెస్ట్ పెడతాం. ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఎంట్రన్స్ ఉంది, పెయిడ్ ఎడ్యుకేషన్ ఎవరు పే చేస్తారో వాళ్ళకి కూడా ఉన్నది. అంతమందికి ఎంట్రన్స్ టెస్ట్. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ క్రియేటింగ్ క్వాలిటీ స్టూడెంట్స్ అనమాట. ఈవెన్ ద నెక్స్ట్ జనరేషన్ దోస్ హు గో అవుట్ ఆఫ్ కార్పొరేట్ కామర్స్ వాళ్ళు తలెత్తుకోను డే 1 నుంచి తలెత్తుకోవాలి సార్. 100% ప్లేస్మెంట్ అన్నాను కదా, దట్ ఈస్ ద ఈజియెస్ట్ జాబ్ విచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్. ఓకే. నెక్స్ట్ కమ్ టు ది పాయింట్ ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్. డిఫరెంట్గా ఉంటుందని అన్నారు ఇందా మాట్లాడుతూ. అవునండి. ఎందుకనంటే అందరూ కూడా సిఏలు, వాళ్ళు టీచ్ చేసేది కూడా దే నో ఎవ్రీథింగ్ అబౌట్ ది సబ్జెక్ట్ అని అన్నారు. కరెక్ట్ సార్. మైండ్లో గుజ్జులేంది మీరేం చేయగలరు సార్? మైండ్లో గుజ్జు లేదు. అందుకే నేను ముందు ఎంట్రన్స్ టెస్ట్ పెడతాను అంటున్నాను సార్. ఆ గుజ్జు ఎంత ఉందో తెలియడానికి నేను ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నాను. సో ఆ గుజ్జు ఎంత తెలియడానికి నేను ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి పిల్లలు తీసుకుంటాం. రైట్. ఓకే. సో మనీ ఈజ్ నాట్ ద డిసిషన్ ఫ్యాక్టర్. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు కోప్ అప్ విత్ డిఫరెంట్ సినారియోస్ ఇస్ ద డిసిషన్ ఫ్యాక్టర్ అనమాట.
మా కాలేజ్ జాయిన్ అవ్వాలంటే కొంచెం ఇంకిత జ్ఞానం ఉంటే జాయిన్ అవుతారు. అదర్వైజ్ ఫర్ దెమ్ వాళ్ళు ఒక అంటే మీరే అన్నారు ఇందాకే. స్టూడెంట్స్ తో కోపప్ అవ్వడం కష్టం. ఓకే. అది కష్టం కదా సార్. అందుకే మీరు అంటే గుజ్జు మీరు అనుకున్న సిఏ గానీ, సిఎస్ గానీ వీటిల్లో వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించాలంటే ఈ టైప్ ఆఫ్ ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటే గనక అది సాధించలేమన్న భయమా? లేకపోతే మినిమమ్ ఇంత ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటేనే మనం ఏదైనా కూడా రేపు కార్పొరేట్ కామర్స్ కింద మనం చూపించడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచన. రెండిట్లో దేన్ని మీరు ఎక్కువగా లైక్ చేస్తారు? అంటే ఈ ఆలోచన కూడా మాకు ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మీరు సిఏ ప్రొఫెషన్ తీసుకున్నారనుకోండి, ప్రతి బ్యాచ్ లో ఒక 5 లక్షల మంది ఇస్తారు ఎగ్జామ్. పాస్ అయింది 5,000, 10,000 మంది, మహా అయితే 20,000 మంది పాస్ అవుతారు. ఆ 4,80,000 మంది వాళ్ళు చాలా క్రీమ్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్ దే విల్ చేజ్ క్లియరింగ్ సిఏ, సిడబ్ల్యూఏ, సిఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. అండ్ బై ద టైమ్ దే రియలైజ్ దాట్ నేను పాస్ అవ్వలేకపోతాను, నా వల్ల సిఏ కాదని, వాళ్ళు 8-9 ఇయర్స్ పోతుంది సార్ వాళ్ళకి. ఆఫ్ కోర్స్ ఇది ప్రాక్టికల్ గా మేము చూసాం. అంటే మా కాలేజీలో మాతో చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా చూసాం అనమాట. ఆ క్రీమ్ టైం పోకూడదు అంటే దే షుడ్ బి రైట్లీ ఛానలైజ్డ్ అనమాట. ఇప్పుడు ఒక సిఏ ఎగ్జామ్స్ రాసుకోవాలంటే ఒక ప్యాటర్న్ ఏంటి, మీరు ఎలాగ అటెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా ఈజీ విషయం అనమాట. ఒకటే మాకు సిఏ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అందరికన్నా ఈజియెస్ట్ క్వశ్చన్ ఫస్ట్ అటెంప్ట్ చేయమంటారు. ఓకే, సో ఎందుకు చెప్తారంటే ఈ సిఏ కరెక్షన్ కూడా ఎక్కడ అవుతుందో తెలియదు. సో ఇవంతా మేము చదువు చెప్పాలి. దీస్ ఆర్ నాట్ ఇన్ బుక్స్. ఆఫ్ కోర్స్. సో ఇవి కాకుండా ప్రాక్టికల్గా ఇండస్ట్రీలో వచ్చి ఒకరు వస్తారంటే ఆస్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, మేము చదువుతున్నప్పుడు మాకు లక్కీగా ఏంటంటే ప్లే గ్రౌండ్స్ మేము అన్ని ఆటలు ఆడాం. చెమట కార్చుకుని ఇంటికి వచ్చి మస్తు నిద్రపోయాం. ఇక్కడ ఏంటంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా లైఫ్ అనమాట. ఈ సోషల్ మీడియా లైఫ్ ఏంటంటే ఒక మనుషులకు కానీ ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్స్పైరింగ్ దే విల్ నాట్ ప్రొసీడ్ అనమాట. ఓకే, అంటే ఆ లెక్కలో ఏంటంటే మేము అందుకే మొబైల్స్ కూడా వీ డోంట్ ఎంకరేజ్ మొబైల్స్ ఇంటూ కాలేజ్ అనమాట. ఎందుకంటే ఆ టైంలో మా కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ ద స్టడీస్ అనమాట. సో ఈ లెవెల్లో మేము తీసుకెళ్తున్నాం అనమాట. ఇవన్నీ ముందే చెప్పేస్తున్నారా మీరు? సార్ ఇది ఆల్రెడీ ముందర చెప్పే స్టూడెంట్ కి రిజిస్ట్రేషన్ ముందరే చెప్పేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ ప్రొఫెషనల్ కోర్సులో ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళే చేయాలి సార్. మా నాన్న అనుకుంటున్నా నేను సిఏ అయిపోలేరు. అతను ప్రొఫెషనల్ కోర్స్ చేయాలి అనుకుంటే అతనికి ఇంకో టెస్ట్ ఉంది, ఎబిలిటీ. ఓకే, అతనికి కూడా ఒక టెస్ట్ చేసి అతనికి మొత్తం కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నకి పిలిచి కౌన్సిలింగ్ తీసుకొని ఇతను సీఏ చేయగలుగుతారు లేదా మేము డిసైడ్ చేస్తాం. మేము చెప్తాం అనుకోండి సీఏ చేయలేదంటే వీ గివ్ ఆల్ ద టర్మ్ అంటే పర్ముటేషన్ కాంబినేషన్స్. మేము ఎందుకు ఇలా అనుకుంటున్నాం అనుకోండి, అప్పటికీ వాళ్ళు ప్రెషర్ చేస్తారు. లేదు మా పిల్లడు చేస్తాడు చదువుతాడు అనుకుంటే వీ మే టేక్ హిమ్. కానీ మేము చూస్ చేస్తాం అనుకోండి, వీ కాల్ దెమ్ పేరెంట్స్ అండ్ టెల్ దెమ్ దిస్ యువర్ క్యాండిడేట్ ఇస్ గుడ్, హీ కెన్ డూ ఇట్ అని. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే చాలా పేరెంట్స్ కి నమ్మకం వాళ్ళ పిల్లల మీద ఉండదు. ఆఫ్ కోర్స్, అంటే లిట్మస్ టెస్ట్ అనేది మీ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది అక్కడ. సార్ ఫౌండేషన్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, అతను గ్రాడ్యుయేషన్ లోపల ఇంటర్ అయిపోయింది అనుకోండి, అతని ఫ్యూచర్ చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది. 21 years యూ కెన్ ప్రొడ్యూస్ చార్టర్డ్ అకౌంటెంట్స్. కానీ దానికి ఏంటంటే ఒక కృషి, ఒక కాన్సన్ట్రేషన్, అతను వాళ్ళకి కావాల్సింది ఇన్స్పిరేషన్, ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇవి కావాలి సార్. సో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అని మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. దానికి డిఫరెన్స్ ఏంటి అసలు? దానికి డిఫరెన్సియేషన్ ఏంటి ఆ విషయంలో? అంటే ఎక్స్పోజర్ అంటే ఏ రకంగా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తారు అక్కడ అనేది కావాలి ఇక్కడ. అవును సార్, ఏ రకంగా అంటే ఇప్పుడు మనకు ఒక ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ ఎగ్జాంపుల్కి వస్తాను. ఇప్పుడు బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అని బీఆర్ఎస్. ఓకే, ఆ బీఆర్ఎస్ మీకు ఒక థియరీలో ఉంటుంది. వాట్ ఇస్ ద రిలవెన్స్ ఆఫ్ బీఆర్ఎస్, వై వన్ షుడ్ డూ బీఆర్ఎస్, ఇవన్నీ థియరీలో ఉంటాయి. ఆ థియరీ మాకు మా కాలేజ్ లెక్చరర్ నేర్పిస్తారు. దాని తర్వాత అతను వచ్చి బీఆర్ఎస్ ఎలాగవుతుందని మా మై ల్యాబ్ అకౌంటింగ్ అని దాంట్లో నేర్చుకుంటాడు. హౌ ప్రాక్టికలీ బీఆర్ఎస్ ఇస్ డన్. సో దట్ ఈస్ బీన్ డెవలప్డ్ బై కార్పొరేట్ కామర్స్ ఓన్లీ. రైట్, మై ల్యాబ్స్ ఇన్ మై ల్యాబ్ అకౌంటింగ్ అని ఉంది, ఎంఎల్ఏ అనుకోండి. దాంట్లో ఏంటవుతుందంటే మేము ఒక క్యాష్ స్టేట్మెంట్, ఒక బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాం. బీఆర్ఎస్ ఏంటంటే అతను సబ్జెక్ట్ చదువు వింటారు, ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చేస్తారు. చేసిన తర్వాత ఒక చార్టర్డ్ అకౌంటెంట్ హూ హ్యాస్ అ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్, హీల్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ బీఆర్ఎస్ ఇన్ ద ఇండస్ట్రీ. స్టూడెంట్స్ అంతమంది. దాని తర్వాత హీల్ సిట్ ఆన్ ఎగ్జామ్ ఓన్లీ ఫర్ బీఆర్ఎస్ చాప్టర్, నాట్ ఫర్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఒక చాప్టర్కి ఒక ఎగ్జామ్లో కూర్చుంటాడు. ఆ చాప్టర్ క్వశ్చన్ ఎగ్జామ్ కూడా హీల్ హ్యావ్ 15 questions, 15 minutes.
ఈ 15 minutes లో అతను కానీ ఇఫ్ ఈ స్కోరింగ్ 70% అండ్ అబౌవ్, హీ నీడ్ నాట్ లుక్ బ్యాక్. లైఫ్లో లుక్ బ్యాక్ చేయక్కర్లేదు అతను. ఓకే. ఎవ్రీ చాప్టర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అదే కానీ అతనికి 70% తక్కువ వచ్చింది అనుకోండి, అగైన్ విల్ టేక్ ఎక్స్ట్రా క్లాసెస్ టు ఎన్షూర్ దట్ హీ గెట్స్ మోర్ దెన్ 70%. సో లెక్చరర్స్ అంతా కూడా చార్టెడ్ అకౌంటెంట్సే? కాదు సార్, లెక్చరర్స్ ఆర్ యాజ్ పర్ ద ఇన్స్టిట్యూట్ గైడ్ లైన్స్. We are taking the lecturers who have got experience in that subject we are taking. Right. But the industry knowledge that we are going to give is from chartered accountants or cost accountants, chartered financial analysts. ఆ రంగానికి ఎవరు చెందుకున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ యాక్ట్ ఉందనుకోండి, రైట్. సింపుల్ థింగ్ ఇస్ లైక్ కోరం. అంటే కోరం అంటే ఇట్స్ నథింగ్ బట్ మినిమం మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ మీటింగ్. ఇది పుస్తకాలు చదివిస్తున్నాం, మేము చదువుకున్నాం, గ్రాడ్యుయేషన్ చదువుకున్నాం. కానీ ఒక కంపెనీ సెక్రటరీ వచ్చి అసలు యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే ఏంటి, దాని రెలవెన్స్ ఏంటి, అది చెప్పి అతను కానీ కోరం అని చెప్పాడు అనుకోండి, ఎవరెవరు ఉంటారు యాన్యువల్ జనరల్ మీటింగ్ లో, ఎవరెవరు ఉంటారు ఆ కోరం లో, అసలు ఏంటి, అసలు ఎంతమంది, కోరం అంటే ఏంటి, అంటే డిసిషన్ మేకింగ్ ఏంటి కావాలి, ప్రాక్టికల్ సినారియో. అంటే మీకు ఒక కథ అల్లుతున్నట్టుగా మేము కానీ సబ్జెక్ట్ అల్లేమనుకోండి, మీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎలాగుంటుంది, లైఫ్లో ఏ ఎగ్జామ్ అయినా ఆ రిలేటెడ్ సబ్జెక్ట్ మేము మళ్ళీ ఇంకోసారి నేర్చుకోక్కర్లేదు. దట్ ఈస్ వాట్ కార్పొరేట్ కామర్స్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్. అకౌంటింగ్ మీద మీరు చెప్తున్న కామర్స్కి సంబంధించి నాకు కొంత అవగాహన అయితే వచ్చింది. అవునండి, చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది నేను అనుకోవటం. బట్ నేను అడిగేది ఏంటంటే ట్యాక్సెస్ మీద కొంత చాలా మందికి ఒక భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది యాక్చువల్గా ఈ ఇంటర్మీడియట్లో అండ్ బీబీఏలో కానీ బీకామ్లో కానీ ఉంటుంది వాళ్ళకి. అవునండి. సో అది కొంచెం డిఫరెంట్గా వెళ్ళాల్సిన సబ్జెక్ట్ అది కంపారిటివ్లీ. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్ జిఎస్టీ అనుకోండి, ఎప్పటికప్పుడు అది చేంజ్ అయిపోతూ ఉంటుంది, చేంజ్ అవుతుంటుంది సార్. ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతుంది. 25లో వాడు జాయిన్ అయితే కనుక వాడికి మొత్తం వాడు 5 years కంప్లీట్ చేసేసరికి వాడు 2030కి వస్తాడు. అప్పటికి ట్యాక్స్ రూల్స్ చేంజ్ అయిపోతాయి. సో వాడికి అప్పటికప్పుడు చేంజ్ అవుతున్న విషయాలన్నీ కూడా వాడు తెలుసుకుని ఉండాలి. సార్ చేంజ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ దిస్ వరల్డ్ అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఏ రంగంలో అయినా మనకు అప్గ్రేడ్ అవ్వకపోతే విల్ గెట్ డౌన్ గ్రేడెడ్. అన్లెస్ యు ఆర్ అప్గ్రేడెడ్ యూ విల్ బి డౌన్ గ్రేడెడ్. మీకు ఇప్పుడు టెక్నాలజీ కూడా ఎలా పెరుగుతున్నది. ఒకప్పుడు మనకి మాన్యువల్ టెస్టింగ్ ఉండాలి, దానికి ఇప్పుడు ఆటోమేషన్ టెస్టింగ్ అంటే టెస్ట్ డైరెక్టర్స్ వచ్చాయి, ఐటీలో నేను చెప్తున్నాను. సో ఆ రకంగా కానీ మీరు చూసుకుంటే, సో దీంట్లో కూడా వాళ్ళకి ఇవాల్వింగ్ టెక్నాలజీని సార్ మేము నేర్చుకుంటున్నాం. మీరు నేర్పిస్తారా? మేము నేర్చుకుంటున్నాం, నేర్పిస్తాం కూడా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఒక బడ్జెట్ పాస్ చేసింది, అది April 1st నుంచి లాగు అవుతుంది. మా క్లయింట్స్ కూడా మాకు అడుగుతారు, మేము అది నేర్చుకోవాలి. సో లెర్నింగ్ షుడ్ నాట్ స్టాప్. రైట్, అదే అంటాను. మీరు కానీ ఇఫ్ యూ లవ్ ద సబ్జెక్ట్ విచ్ యు ఆర్ స్టడీయింగ్ కరెంట్లీ, ఇఫ్ యూ లవ్ ద సబ్జెక్ట్, దెన్ వీ విల్ టీచ్ యూ హౌ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ సబ్జెక్ట్, ఈచ్ చాప్టర్. That is what is going to be the difference between corporate commerce and other colleges. రైట్, స్ట్రైట్ గా వస్తాను. యూనివర్సిటీ బేస్డ్ సిలబస్ మీరు? అవును సార్, గ్రాడ్యుయేషన్ ఉస్మానియా యూనివర్సిటీ, గ్రాడ్యుయేషన్ కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ బేస్డ్, అవును. అండ్ ఇంటర్మీడియట్ కి సంబంధించి బోర్డుకి సంబంధించి ఏదైతే ఇస్తారో దాని మీద వెళ్తారు. అవునండి. బట్ వేర్ ఇస్ ద డిఫరెన్స్? మీరు చెప్పిన దానికి బయట కాలేజీలకి డిఫరెన్స్ ఏంటంటే, అంతేగా మీరు చెప్పేది, అంతకన్నా ప్రత్యేకంగా ఏం చెప్తారు అని అడిగితే? కరెక్టే సార్. ఇప్పుడు మీరు క్రికెట్ మీరు ఆడుతున్నారు అనుకోండి, క్రికెట్ అందరికి ఫేవరెట్ స్పోర్ట్. ఓకే, ఎవరు రంజీస్ ఆడతారో వాళ్ళకి గల్లీ క్రికెట్ చాలా ఈజీ సార్. అవును, మేము రంజీస్ నేర్పిస్తాం, వాళ్ళు ఎగ్జామ్ రాసింది గల్లీ క్రికెట్, అది డిఫరెన్స్. ఓకే, సో మీకు ఆ యూనివర్సిటీ సిలబస్ కి బియాండ్ యూనివర్సిటీ సిలబస్ మీరు వెళ్తారు ఫస్ట్? యూనివర్సిటీ నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ కూడా సార్, యూనివర్సిటీ సిలబస్ ఎంత ఉందో అంత కవర్ చేస్తాం, కానీ వీ విల్ డీప్ డైవ్. రైట్, వీ విల్ డీప్ డైవ్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. ఆ డీప్ డైవ్తో ఏంటంటే ప్రాక్టికల్ వాళ్ళకి ఇంత ఎక్స్పోజర్ దొరుకుతుంది కదా, వితౌట్ ప్రిపరేషన్ ఆల్సో దే కెన్ గెట్ ఈజీలీ, దే సెయిల్ త్రూ విత్ బ్యూటిఫుల్ మార్క్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ద టార్గెట్. రైట్, సిఈసి ఎంఈసికి తో పాటుగా మీరు ఇంటర్మీడియట్లో నేర్పించే కోర్సెస్ ఏంటి? సిఏ ఫౌండేషన్, సిడబ్ల్యూ ఫౌండేషన్, సిఎస్ ఫౌండేషన్, ఐపీ మ్యాట్, సియుఈటి, ఇలా కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి సార్. సిఓఈఎల్టీ ఐ థింక్ కదా, సియుఈటి అంటారు. సియుఈటి, ఓకే. సో ఈ క్వశ్చన్స్ అంటే ఈ రెండు ఏంటంటే ఎంట్రన్స్ టెస్ట్లు అనమాట, ఇవి నేర్పిస్తాం. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ఎన్రోల్ అండ్ విల్ టీచ్ దెమ్. అండ్ బీబీఏకి? బీబీఏ అండ్ బీకామ్? BBA, BCom కి all the courses are open. Again, interested candidates who choose to do CA, ఎవరికి ఇష్టం CA వాళ్ళు CA లో ఎన్రోల్ చేస్తారు. MBAకి వెళ్దాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. దానికి MBAకి వెళ్ళడానికి మ్యాట్, క్యాట్ ఇట్లాంటివి రాయాలి వాళ్ళు MBAకి వెళ్ళాలంటే? సార్ IP మ్యాట్ ఇస్తాం సార్. IP మ్యాట్ ఇస్తారు. IP మ్యాట్ ఇస్తాం గ్రాడ్యుయేషన్స్ లో. కానీ
బీబీఏ ఇన్ఫాక్ట్ చాలా మందికి క్లారిటీ దొరకదు కదా, ఎవరు బీకామ్ చేయాలి, ఎవరు బీబీఏ చేయాలి. ఎస్, అదొకటి చాలా మేజర్ అది పాయింట్. చాలా మేజర్ పాయింట్. మీకు కానీ ఎంటర్ప్రినర్ అవ్వాలనుకోండి, యూ షుడ్ డూ బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. ఎందుకంటే ఇట్ కవర్స్ ఆల్ ఫ్యాసెట్స్ ఆఫ్ బిజినెస్. ఇట్స్ ఎ వెరీ లార్జ్ కోర్స్ కవరేజ్ అనమాట బీబీఏ చేస్తే. ఎందుకంటే బీబీఏలో మీకు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రిసోర్స్, ఎకనామిక్స్, వరల్డ్ ఎకనామిక్స్, అకౌంటింగ్, డైరెక్ట్ టాక్సేషన్, ఇండైరెక్ట్ టాక్సేషన్ అన్ని కవర్ అవుతాయి అనమాట. అదేంటంటే మీకు ఒక ఫుల్ నాలెడ్జ్ ఇస్తుంది. అండ్ బీబీఏ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఎంబీఏకి వెళ్తారంటే వేర్ ఎంబీఏ దే విల్ చూస్ ఎ స్ట్రీమ్, స్పెషలైజేషన్ అంటే ఫైనాన్షియల్ కానీ లేకపోతే కాస్ట్ అండ్ కోటింగ్ లేకపోతే వాళ్ళు ఏది కావాలంటే అది చూస్ చేసుకొని దే విల్ గెట్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్. వాళ్ళకి కానీ ఒక బిజినెస్ రంగంలో దగ్గర అనుకోండి, దే విల్ డూ మచ్ మోర్ అనమాట. ఎందుకంటే లాజిస్టిక్స్, ప్రొక్యూర్మెంట్ అన్ని ఉంటాయి బీబీఏలో. సో ఏది చూస్ చేసుకోవాలనేది కూడా మీరు వాళ్ళకి ట్రైన్ చేసే అవకాశం ఉంటుందా? అసలు ఏది చూస్ చేసుకోవాలనేది వి విల్ అంటే వాళ్ళు మా కాలేజ్కి వస్తున్నప్పుడు మేము డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసి ఇదేంటంటే మనకేంటంటే పేరెంట్స్ చాయిస్ ఉండకూడదు సార్. ఇట్ షుడ్ బి అక్యుములేషన్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ద కిడ్. వాళ్ళ చాయిస్ ఉండాలన్నమాట. ఉట్టి పేరెంట్ అంటే ఒక అమ్మ నాన్న కానీ ఫోర్స్ చేసి స్టూడెంట్స్ చేస్తే ఆ స్టూడెంట్ కూడా ఎక్కువ దూరం వెళ్ళలేపుతారు సార్. అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. బికాజ్ స్టడీస్ లో ఇంట్రెస్ట్ కెనాట్ బి కల్టివేటెడ్ సార్. ఇట్ షుడ్ బి a person should be inspired to study something. ఓకే. He should not be forced. నాకు సైన్స్ చదవమని ఉంటాను. ఎప్పుడు నేను +2 సైన్స్ లో మెంటాలిటీ అనుగుణంగా మీరు వెళ్తారు. మెంటాలిటీ అంటే అది ఇట్ షుడ్ బి అ కాంబినేషన్ ఆఫ్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద కిడ్. కిడ్కి ఏంటి ఆస్పిరేషన్ ఉంది, పేరెంట్స్ ఏంటి ఆస్పిరేషన్ ఉంది, దే షుడ్ కమ్ టుగెదర్ అండ్ మేక్ ఎ డిసిషన్. ఆ డిసిషన్కి మాకు హెల్ప్ కావాలంటే దట్ విల్ డూ ఇన్ కౌన్సిలింగ్. రైట్. నీలకమల్ గారు, ఇక్కడ ఎవరైనా కూడా మా అబ్బాయిని జాయిన్ చేసాం లేకపోతే మా అమ్మాయిని జాయిన్ చేసాం అన్న తర్వాత సో అన్నీ మీ మీదే పెట్టేస్తారు అందరూ వచ్చి కాలేజీలో జాయిన్ చేసాం అని. అవునండి. సో అంత పర్సనల్ అటెన్షన్ అనేది తీసుకోగలరా మీరు చెప్తున్న నెంబర్కి? సార్ మా క్లాస్ రూమ్స్ కూడా 50 మెంబర్స్ క్లాస్ రూమ్లో ఉంటారని అంటున్నారు. అవునండి. సో పర్సనల్ అటెన్షన్ అనేది ఎట్లా కుదురుతుంది సార్? ఈ పర్సనల్ అటెన్షన్ ఎవ్రీ టాపిక్ ఎగ్జామ్ ఇస్తాం సార్. ఎవ్రీ టాపిక్ ఎగ్జామ్ అయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బీఆర్ఎస్ డిస్కస్ చేసుకున్నాం. బీఆర్ఎస్కి ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత 70% కన్నా ఎవరు తక్కువ ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఐ విల్ ఎన్షూర్ దట్ దే ఆర్ గెటింగ్ అబౌవ్ 70. దిస్ విల్ హ్యాపెన్ త్రూ అవుట్ దేర్ కోర్స్. సో దట్ ఈస్ వేర్ వీ కెన్ గివ్ ఇండివిజువల్ అటెన్షన్ ఆల్సో. మీకు హాస్టల్ ఫెసిలిటీ అనేది ఏమైనా ఉందా? సార్ హాస్టల్స్ వీఆర్ టైడ్ అప్ బట్ వీ డోంట్ ఓన్ హాస్టల్స్ సార్. We are tied up with nearby hostels. పక్కపక్కన ఉన్న హాస్టల్స్ అంతమంది దే విల్ గెట్ స్పెషల్ ప్రిఫరెన్స్. ఎందుకంటే కార్పొరేట్ కామర్స్ అంటే వాళ్ళకి ఫెసిలిటీస్ కావాలి, ఒక ఫ్లోర్ అలాగ మాట్లాడుకున్నాం. సో ఒక క్లాస్కు 50 మెంబర్స్ ఉంటారు. అవునండి. సో పర్ డే ఎన్ని క్లాసెస్ ఉంటాయి వాళ్ళకి? ఉస్మానియా యూనివర్సిటీ గైడ్ లైన్స్ ఉంటాయి సార్. ఆ గైడ్ లైన్స్ బట్టి ఆ కరికులం వాళ్ళది కూడా ఉంటుంది. మీరు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉద్దేశిస్తుంటారా? లేదు సార్, వీ డోంట్ బిలీవ్ ఇన్ the cult education which is so famous in Telangana. I don't want to name the education institutions. కానీ సార్ రుద్దుతే వచ్చింది బొరద సార్. రుద్దుతే వచ్చింది బొరద సార్, జ్ఞానం రాదు సార్. అది అంటే డిఫరెంట్ అంటే కొంతమంది కావాలి కానీ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్ ఫిలాసఫీ. రుద్దుతే రాదు సార్, మేము రుద్దాం, మేము ఇన్స్పైర్ చేస్తాం. ఓకే, మేము ఇన్స్పిరేషన్ ఇస్తాం చదవమని. సో మీరు 500 రూపీస్ ఫీజు కట్టాలి, సో ఎగ్జామ్ రాయాలి, తర్వాత జాయిన్ చేసుకుంటారు. అవునండి. అంతే కదా? అవునండి. ఫస్ట్ క్లాస్ అవును. ఏంటి వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేస్తారు వాళ్ళని? కార్పొరేట్ కాలేజీలో జాయిన్ అయ్యారు, కార్పొరేట్ కామర్స్లో జాయిన్ అయ్యారు అని అంటే హౌ యు ఆర్ డిఫరెంట్ అనే విషయం మీద వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేస్తారనే సార్. ఫస్ట్ క్లాస్ ఇస్ టేకెన్ బై ఫౌండర్స్ సార్. మేమే తీసుకెళ్తాం ఫస్ట్ క్లాస్. సో నీలకమల్ గారు దాంట్లో కూర్చుంటారు గ్యారంటీగా. నేనే మీరు అక్కడికి వస్తారంటే నేనే క్లాస్ తీసుకుంటాను. ఓకే. ఎందుకు అంటే చదువు ఇష్టంతో చేయవలసిన పని సార్, కష్టంతో చేయవలసిన పని కాదు చదువు. ఆఫ్ కోర్స్ అది ఇష్టం ఎలా కల్టివేట్ చేయవచ్చు, మీకు ఎవరు ఇక్కడ ఏ ప్రాబ్లం వస్తే ఎక్కడ వెళ్ళాలి, మీకు ఏంటేంటి ఇక్కడ నేర్పిస్తాం, మీ యాటిట్యూడ్ ఎలాగ ఉండాలి, మీకు ఒక టీచర్ ఒక లెక్చరర్ నచ్చపోతే మీరు ఎక్కడికి వెళ్ళాలి. మాకు లెక్చరర్స్ కూడా రేటింగ్ ఉంది సార్. అసలు వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేస్తారు లెక్చరర్స్ని? సార్ లెక్చరర్స్కి ప్యానెల్ ఉంది మాకు. ఆ ప్యానెల్ సెలెక్షన్ ఉంటుంది. 3 రౌండ్స్ ఉంటాయి సార్. మీరు అనుకున్న సెక్షన్స్లో వాళ్ళు నిష్ణాతులై ఉండాలి అంటే మోర్ దెన్ ఎనీథింగ్ యాటిట్యూడ్ ఉండాలి సార్. నేర్పించడానికి ఒక యాటిట్యూడ్. మాకు చాలా మంది టీచర్స్ ఉన్నారు కానీ కొంతమంది టీచర్స్ ఎక్కువ ఫేవరెట్. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఎక్కువ కాదు, వాళ్ళు నేర్పించిన విధానం. ఓకే. ఒక టీచర్ అనేది మనకు ఉట్టి పాఠాలు చెప్పకూడదు సార్, లైఫ్ లెసన్స్ కూడా చెప్పాలి సార్. సో వీఆర్ లుకింగ్ ఎట్
బెటర్ యాటిట్యూడ్ పీపుల్ విత్ నాలెడ్జ్. ఓకే. సో మా సెలక్షన్ క్రైటీరియా అలాగ ఉంటున్నారు సార్. సో లెక్చరర్ సెలక్షన్ కూడా డిఫరెంటే. అవును సార్. మీరు విద్యార్థుల వాళ్ళ సెలక్షన్ కూడా డిఫరెంట్గానే ఉంది. అంటే సార్ ఇల్లు కడుతున్నాం అంటే ఇటుకలే బాగుంటే అవుతుందా? అవ్వదు. మాకు సిమెంట్ కరెక్ట్గా ఉండాలి. సిమెంట్, ఆర్కిటెక్చర్, లేఅవుట్, ఎలివేషన్ అన్ని చూడాలి కదా. ఎస్. సో మీరు స్టూడెంట్స్ ఇటుకలు అనుకుందామండి, మిగతా అంతా లెక్చరర్సే కదా సార్. లెక్చరర్స్, మా చార్టర్డ్ అకౌంటెంట్స్, మా ల్యాబ్ టెక్నీషియన్స్. లేటెస్ట్ టెక్నాలజీని వాడతారా? 100% లేటెస్ట్ టెక్నాలజీ సార్. ఇన్ఫ్యాక్ట్ మీకు గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్లో మేము నేర్పించింది SAP, ఒరాకిల్ ఫినాన్షియల్స్, దాని తర్వాత మాకు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్. నేను మీకు ఇంటర్వ్యూ ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ ఉంది, DX ఇన్ అకౌంటింగ్ అని. DX ఇన్ అకౌంటింగ్. DX ఇన్ అకౌంటింగ్ చాలా లేటెస్ట్ ట్రెండ్ సార్. ఓకే. అదేంటంటే DX ఇన్ అకౌంటింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ అకౌంటింగ్ ఈజ్ ఆటోమేటెడ్. మీరు ఒక పేమెంట్ చేస్తారంటే వెండర్ బుక్స్ లో కూడా అకౌంట్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ కూడా అకౌంట్ అయిపోతుంది. అతను కానీ మీకు స్టాక్ ఏదో పంపించారనుకో, ఇక్కడ స్టాక్స్ రికార్డ్స్ వెళ్ళిపోతే అక్కడ స్టాక్ నుంచి మైనస్ అయిపోతుంది. ప్రొవైడెడ్ బోత్ ఆర్ అలైన్డ్ విత్ సాఫ్ట్వేర్ కాల్డ్ SAP or Oracle Financials and they have shared the APIs. The world is moving towards automation. కరెక్టే. కొత్త కోర్స్ ఏదైనా నేర్పించాలంటే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారా కాలేజ్ నుంచి? లేదు సార్, దేర్ ఇస్ నో ఎక్స్ట్రా. మీరు చెప్తున్న DX అకౌంట్ ఇట్స్ ఆల్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద ఫీస్ సార్. సార్ ఒక చాప్టర్ కి ఒక ప్రైస్ అని పెడితే అది లోపం అంటారు సార్. ఇప్పుడు SAP ఉందండి. అవునండి. దాంట్లో ఒక మాడ్యూల్ నేర్చుకోవాలంటే, ఫికో మాడ్యూల్ నేర్చుకోవాలంటే కొంత అమౌంట్. అవునండి. సో దాంట్లో ERPకి వెళ్తే మళ్ళీ కొంత అమౌంట్. అవునండి. సో ఇంకోటి నేర్చుకోవాలంటే ఇంకో అమౌంట్. అవునండి. సో ఇలా ఉంటుంది. అవునండి. సో ఇప్పుడు అట్లాంటప్పుడు సో మీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత 2-3 సబ్జెక్ట్స్ దాంట్లోనే ఇవన్నీ మీ దాంట్లో వచ్చేసినాయి. ఈ ఇయర్లోనే ఇవన్నీ కూడా డెవలప్ అయినాయి. వాళ్ళకి నేర్పించాలని అంటే కనుక మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా తీసుకుంటారా? లేదండి. లేదు. కోర్స్ ఫీజ్ అనేది ఇంటిగ్రేటెడ్ ఫీ సార్. దానివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి సార్? క్వశ్చన్ ఎప్పుడు లాభం అని ఉండదు సార్. క్వశ్చన్ అనేది ఏంటంటే ఆలోచించేది అదే. అందరూ లేదు, మీరు కాదన్నా కూడా ఆలోచించేది అదే. అంటే మనకి మేము ఏంటి తీసుకుంటున్నాం అనుకన్నా మేము ఏంటి ఇస్తున్నాం అని ఆలోచించారు అనుకోండి, అది మీకు ఒక చేంజ్ ఇన్ ద సొసైటీ ఆర్ చేంజ్ ఇన్ వే ఆఫ్ థింకింగ్ వస్తుంది సార్. సో మాది ఇంటిగ్రేటెడ్ కోర్స్లోనే మేము SAP నేర్పిస్తాం. SAP బయట కానీ మీరు ఫికో ఏవైనా నేర్చుకున్నారనుకోండి, క్లోజ్ టు 1 lakh 1.5 lakhs ఉంటే SAP నేర్చుకోవడానికి అవుతుంది. అవును. కానీ ఒక SAPలో ఇంకో టెక్నిక్ ఏముంది ఏంటంటే, మీరు SAP వాళ్ళు నేర్చుకుంటారు, 2 years ప్రాక్టీస్ చేయరు. 2 years తర్వాత మీరు ఇంకెక్కడైనా జాయిన్ అవుతారు. అక్కడ SAP మీరు చేస్తారంటే మీరు నేర్చుకున్నాక మర్చిపోతారు. ఓకే. ఎందుకంటే అర్థమైంది. టెక్నాలజీ ఇట్ ఇంప్రూవ్స్ వెరీ ఫాస్ట్ అండ్ మీరు టెక్నాలజీ వాడపోతే మీ మెమరీ నుంచి కూడా పోతుంది. సో మేము నేర్పించింది ఎందుకు SAP నేర్పిస్తాం, ఒరాకిల్ నేర్పిస్తాం, అగైన్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ నేర్పిస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ రిలేటెడ్ టు ఫినాన్స్ అకౌంట్స్ ఎందుకు నేర్పిస్తాం అంటే, అతనికి ఏ కంపెనీలో జాబ్ వచ్చినా అక్కడ ఏ అకౌంటింగ్ ఉన్నా ఈ కుడ్ ఏబుల్ టు కాప్ అప్. అతనికి బేసిక్స్, ఎంట్రీ లెవెల్స్ నేర్పిస్తాం ప్రతి దాంట్లో. సో దట్ సపోజ్ అతను పెద్ద కంపెనీకి వెళ్ళారు, అక్కడ SAP ఉంది, నాకు తెలుసు, అక్కడి నుంచే వాళ్ళు గ్రోత్ అవుతుంది. సో దట్స్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ అదర్ కాలేజెస్ అండ్ ఆర్ కాలేజ్. సో మీరు ఇన్ని చెప్పిన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ, ఆ తర్వాత లేటెస్ట్ సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా మీరు నేర్పిస్తామని అంటున్నారు. 100%. దానికి తగ్గట్టుగానే ఫీజు ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు. అలా కాదు సార్, ఫీజు అనేది నేను ఇప్పటికీ అంటాను కదా, ఒక మధ్య తరగతి చాలా ఈజీగా ఎఫోర్డ్ చేసిన ఫీజే పెట్టాం. కానీ మీరు మా దగ్గరికి వస్తున్నప్పుడు, సార్ ఆ కాలేజ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మీ కాలేజ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే అనే డిఫరెన్సియేషన్ చూపించకూడదు మీకు. చూడండి సార్, ఇప్పుడు హ్యూమన్ టెండెన్సీ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మనకి ఇప్పుడు డిస్కౌంట్ మీద మీకు చెప్పారు ఆల్రెడీ, డిస్కౌంట్ గురించి. క్వాలిటీ డజంట్ కమ్ విత్ డిస్కౌంట్ సార్. మీ క్వాలిటీ కావాలా, డిస్కౌంట్ కావాలా అని అడుగుతారా సార్? అలా అడగం. కానీ ఏంటంటే ఇఫ్ దే ఆర్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ ఫీ, అండ్ వాళ్ళు కానీ మా ఫీజుకి అంతా వాళ్ళు కానీ ఇఫ్ దే ఆర్ థింకింగ్ ట్వైస్, దే ఆర్ ఓపెన్ టు గో టు అదర్ కాలేజెస్. వీఆర్ నాట్ గోయింగ్ టు చేజ్ దెమ్, పుల్ బ్యాక్. మాకు సేల్స్, ఇట్స్ నాట్ అ సేల్స్ ఆర్గనైజేషన్. ఓకే. ఇట్స్ నాట్ అ సేల్స్ ఆర్గనైజేషన్. అండ్ నార్మల్లీ క్వాలిటీ. కాలేజీ స్టార్ట్ అయిన ఇయర్ లోనే మీరు ఇన్ని చెప్తున్నారు కదా, స్ట్రెంగ్త్ ఎట్లా పెంచుకుంటారు అనేది కూడా ఇక్కడ మెయిన్ పాయింట్ సార్. ఒక ఛాలెంజ్ అని జడిచిపోతాం అనుకోండి, దాంట్లో ఫన్ ఏంటుంది సార్? అంతేనా? ఛాలెంజ్ ఎంబ్రేస్ చేసుకోవాలి సార్. మేము మార్పు కోరుకోవాలనుకుంటే, ఏ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి బాగు చేయాలి అంటే బాగా చదివించాలనుకుంటున్నారు, వాణిజ్య రంగం సీరియస్ బిజినెస్, వాళ్ళు CA, CWA ఆర్ CS, CFA ఏదైనా ప్రొఫెషనల్ కోర్సులు వెళ్ళాలనుకుంటే
అది ఆలోచించింది మేము కాదు కదా సార్, పేరెంట్స్ ఆలోచించాలి. ఓకే. అండ్ దే షుడ్ బిలీవ్ ఇన్ యునో ఇప్పుడు మీరు భోజనానికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీకు బిర్యానీ తినాలని ఉంది. మీరు ఎక్కడ బిర్యానీ తింటారు సార్? ఎక్కడ చీప్గా ఉందో తింటారా, ఎక్కడ టేస్టీగా ఉందో తింటారా? టేస్టీగా ఉన్న చోట తింటాం. కరెక్టా? అవును. ఎడ్యుకేషన్లో ఎందుకు సార్ డిస్కౌంట్? మ్మ్. ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ క్వాలిటీ బాగుంటుంది అక్కడికి వెళ్ళాలి కదా. మ్మ్. ఎక్కడ తక్కువ ఎక్కువ అని అదే ఎడ్యుకేషన్ ఎందుకు చూస్తారు సార్? రైట్. క్వాలిటీ డజంట్ కమ్ విత్ డిస్కౌంట్స్. అంటే ఇప్పుడు నీలకమల్ గారు చెప్పేదే మిగతా ఫౌండర్స్ కూడా దానికి యాక్సెప్ట్ చేస్తేనే ఈ కార్పొరేట్ కామర్స్ అనేది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పుకోవచ్చా? సార్ ఇది క్యుములేటివ్ డిసిషన్ ఆఫ్ ఆల్ ఫౌండర్స్. ఇట్స్ అ క్యుములేటివ్ డిసిషన్ ఆఫ్ ఆల్ ఫౌండర్స్. మేము అందరూ ఆలోచించింది ఒకటైంది కాబట్టి మేము కలిసి బిజినెస్ ఆరంభించాం, అంటే కలిసి కాలేజ్ ఆరంభించాం. మా ఆలోచనలు కానీ డిఫరెన్స్ అయింటే మేము ఈ కాలేజ్ స్థాపించడానికి కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే ఒక కొత్త ఆలోచనకి చాలా డిస్కషన్స్, మాకు ఇలా చేస్తే బాగున్నారు, ఇవన్నీ మేము ఎక్కడ డిఫరెన్సియేషన్ అనేది లేదని అంటారు. సార్ డిఫరెన్షియేషన్ వచ్చింది కానీ ఏ డిఫరెన్స్ మేము యాక్సెప్ట్ చేసాం అంతమంది కలిసి యాక్సెప్ట్ చేసాం సార్. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సెప్ట్ నుంచి మనం మాట్లాడుతున్నామా, కాంపిటీషన్ లో మేము ఎలా సర్వైవ్ అవుతాం అనుకుని ఈ క్వశ్చన్ మీరు నాకు Yes. అడిగారు. వీఆర్ అబౌవ్ కాంపిటీషన్ అని ఐదుగురు నమ్ముతాం సార్. వీఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్. ఇఫ్ ఎ పర్సన్ హూ కమ్స్ టు అస్ ఇంకో కాలేజ్కి వెళ్తానంటే పంపించేస్తానంటున్నారు మీరు. పంపిస్తానంటాను నేను. బట్ అక్కడ కాంపిటీషన్ లేకపోతే ఎట్లా ఆ విషయంలో? సార్ ఇప్పుడు కాంపిటీషన్ ఏంటంటే సపోజ్ ఇఫ్ మాకు ఒక సంవత్సరం ఇక్కడ ఉన్నారు సార్, మా స్టూడెంట్స్ మాకు మేము కానీ ఇఫ్ యూఆర్ డూయింగ్ గుడ్ మా స్టూడెంట్స్ మాకు మార్కెటింగ్ చేస్తారు. అగ్రీ విత్ మీ? మా ఫస్ట్ బ్యాచ్ బయటదేది అనుకోండి 100% ప్లేస్మెంట్స్. దాని తర్వాత ఫర్ 900 సీట్స్ ఐఎమ్ లుకింగ్ అట్ 3000 అప్లికేషన్స్, 3000 people who have crossed my examination. I need to select the top 900 people. My aim is that. 100% ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పని అంటున్నారు. అంత కాన్ఫిడెంట్ గా ఎట్లా ఉంది సార్? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సార్, నేను 216 చార్టర్డ్ అకౌంట్స్ మాతో ఎంపాయిల్నే ఉన్నారు. మేము ఐదుగురు 221 చార్టర్డ్ 221 చార్టర్డ్ అకౌంట్స్. మేము మా దగ్గర 10 క్లయింట్లు వేసుకోండి, 10 ఒక్కొక్కళ్ళ దగ్గర క్లయింట్లు 10 మంది. క్లయింట్లు మాక్సిమం, అంటే సారీ మినిమం 10 క్లయింట్లు ఉంటారు. ఎన్ని క్లయింట్స్ అయ్యారు? 2110. మాకు ఎంతమంది ప్లేస్ చేయాలి? 900. అందరికి ఈజియెస్ట్ జాబ్ ఇస్ ప్లేసింగ్. అండ్ దట్ టు ద సిస్టమ్ వేర్ వీ బిలీవ్. మేము ఈ సిస్టంలో పెడుతున్నాము అంటే మేము కానీ మా క్లయింట్కి రికమెండ్ చేస్తున్నాం, మాకు ఎంత కాన్ఫిడెన్స్ కావాలి? రైట్. ఓకే. ఆ కాన్ఫిడెన్స్ మేము స్టూడెంట్లో బిల్డ్ చేస్తాం, కరికులంలో బిల్డ్ చేస్తాం, వాళ్ళ ఎడ్యుకేషన్లో బిల్డ్ చేస్తాం, వాళ్ళకి మార్కెట్ రెడీ చేస్తాం. అందుకే మేము అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఫైనల్గా ఈ పాడ్కాస్ట్ ద్వారా స్టూడెంట్స్కి, అదేవిధంగా స్టూడెంట్స్ని జాయిన్ చేద్దాం అని అనుకుంటున్న తల్లిదండ్రులకి మీరు చెప్పేది ఏంటి కార్పొరేట్ కామర్స్ గురించి? కొంచెం లాంగ్గా చెప్తాను సార్. చెప్పండి. నో ఇష్యూ ఎట్ ఆల్. సార్ మేము పెరిగిన తరం ఇప్పుడు తరం చాలా డిఫరెన్స్ సార్. మేము పెరిగిన తరంలో ఏంటంటే ఉన్న దాంట్లో సర్దుకొని మేము పెరిగాం. మాకు పేరెంట్స్ ఏమి చెప్పారో అలాగే మాకు ఖర్చులు కూడా చాలా తక్కువ ఉండాలి. ఇంకోటి మా తరం, మా ముందు తరం ఏం చేసిందంటే వాళ్ళు సేవింగ్ ఈజ్ ఎ హ్యాబిట్ అనుకొని, మా తాతలు మా నాన్న గురించి సంపాదించారు, మా నాన్న మా గురించి సంపాదించారు, మేము మా పిల్లల గురించి సంపాదిస్తున్నాం. కానీ సంపాదించింది ఎంత ఉండాలంటే అండి, మీరు అయోగ్య చేసిన వరకు సంపాదించక్కర్లే. రైట్. ఆఫ్ కోర్స్. మీకు కానీ డబ్బులు ఖర్చు పెట్టి మీకు సంతోషం వస్తున్నాయంటే కొనండి సార్. సంతోషం ఈజ్ ప్రైస్లెస్. రైట్. మీకు కానీ డబ్బు ఖర్చు పెట్టి మీరు సంతోషం కొనగలుగుతున్నారంటే కొనండి. ఇప్పుడు తరం అదే సార్, వాళ్ళు డబ్బులు చూసుకోవట్లేదు, వాళ్ళకి డబ్బులు అంటే ప్రాధాన్యత లేదు. మీ కొడుకులకి ప్రయోజకులు చేయండి, పిసినారులు చేయొద్దు. మీరు వాళ్ళ గురించి కానీ సేవ్ చేసి వాళ్ళ భవిష్యత్తు కానీ మీరు దిద్దలేదంటే మీరు సేవ్ చేసిందంతా కడిగేస్తారు. కానీ మీరు వాళ్ళకి మంచి పౌరులు చేశారనుకోండి, అప్పుడు మీరు సంపాదించిన కన్నా 2-3 రెట్లు వాళ్ళు సంపాదిస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసింది చదువులో, మీరు ఇన్వెస్ట్ చేసింది వాళ్ళ వివేకంలో, మీరు ఇన్వెస్ట్ చేసింది వాళ్ళ తలక బిహేవియర్లో ఇన్వెస్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు చేశారంటే దాని రిటర్న్స్ ఇట్ విల్ బి మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ఇన్వెస్టెడ్. డోంట్ జస్ట్ లుక్ ఎట్ అ మనీ సార్. మనీ ఈజ్ జస్ట్ అ బై ప్రోడక్ట్. Money is a part of life. Money is not heart of life. I would like to conclude with this statement, sir. నిజంగా పాడ్కాస్ట్ మొదటి నుంచి చెప్పింది ఒక వ్యక్తి అయితే లాస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చిన ఆన్సర్ ఇంకోటి. అంటే ఆలోచింపజేయడానికి ఏ రకంగా చేస్తున్నారు అనే దానికి మీరు చెప్పిన ఆన్సరే తెలుస్తుంది దానికి ఆన్సర్. సార్ ఇప్పుడు కరెంట్ పరిస్థితులు ఏంటంటే సార్, మనం వస్తువులకు ప్రేమిస్తున్నాం, మనుషులు వాడేసుకుంటున్నాం సార్. కానీ యాక్చువల్గా మనుషులు ప్రేమించి వస్తువులకు వాడాలి సార్. మనుషులకు ప్రేమించి వస్తువులకు వాడాలి సార్. సో ఈ చేంజ్ కావాలి అంటే యువతరమే ఆ చేంజ్ తేవాలి సార్. రైట్.
పీపుల్ షుడ్ సో ఆ యువతరంలో చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది కార్పొరేట్ కామర్స్ ద్వారా అంటే అని అనుకోవచ్చు కదా? ఎడ్యుకేషన్ లో మేము ప్రయత్నిస్తాం సార్, కానీ ప్రవర్తనలో పేరెంట్స్ ప్రయత్నించాలి సార్. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద ఎండ్ మీన్స్. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, దే షుడ్ బి ఏ సోషల్లీ రెస్పాన్సిబుల్ పర్సన్. దే షుడ్ నో దట్ వన్స్ దే హ్యావ్ ఎ ఓటర్ ఐడి కార్డ్, దే షుడ్ గో ఆన్, దే షుడ్ ఓట్, దే షుడ్ బి రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇవంతా ఇంటి నుంచి రావాలి సార్, ఆ కల్చర్ ఇంట్లో బిల్డ్ అవ్వాలి సార్. ఎడ్యుకేషన్ అనేది మేము ఇస్తాం, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ హాఫ్ ద బ్యాటిల్. రైట్. ద బ్యాలెన్స్ హాఫ్ దే నీడ్ టు టాట్ ఎట్ హోమ్. అప్పుడు ఒక మంచి పౌరుడుగా బయటకు వస్తారు సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ. నీలకమల్ గారు. నిజంగా కార్పొరేట్ కామర్స్ అంటే మేము ఏ రకంగా ఉండబోతున్నాం, ఏ రకంగా విద్యార్థులకి ఒక డిఫరెంట్ కల్చర్ని మేము ప్రొవైడ్ చేయబోతున్నాం, అట్లాగే తల్లిదండ్రులు ఏ రకంగా ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ స్టడీస్ అనేది ఉంటుంది. వాళ్ళని ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అని అంటే అందరూ అనుకున్నట్టుగా కాదు, మేము డిఫరెంట్గా తీర్చిదిద్దుతాం అని చెప్పి కార్పొరేట్ కామర్స్ చెప్తోంది. సో మీరు కూడా ఒక ఆలోచన చేయండి, దీంట్లో జాయిన్ అవుతే గనక నా అబ్బాయి లేకపోతే అమ్మాయి ఏ రకంగా మనం అనుకున్నట్టు మనం సాధించగలదా లేదా, వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా మన పిల్లల్ని మనం అక్కడికి తీసుకెళ్ళి జాయిన్ చేస్తే వాళ్ళు ఆ రకంగా మౌల్డ్ అవ్వగలుగుతారా లేదా, నిజంగా మనం అనుకునేది ఎంతవరకు సాధించగలం అనేది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన సమయం ఇది. ఆ కాలేజ్ గురించి అదేవిధంగా విద్యార్థులు కూడా ఒక ఆలోచన చేసి మనం కామర్స్ సైడ్ వెళ్ళాలనంటే కనుక కార్పొరేట్ కామర్స్కి వెళ్తే మనకి నిజంగానే ఒక 100% ప్లేస్మెంట్ ఉన్న ఒక కాలేజీలో జాయిన్ అయితే రేపు మన తల్లిదండ్రులకి భారం కాకుండా మనంతటి మనగా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగే సత్తా మనకు వస్తుంది అన్న ఆలోచన ఉండగలిగితే కనుక మీరు కార్పొరేట్ కామర్స్ని చూస్ చేసుకుంటారని చెప్పి ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మీకు కూడా ఒక ఆలోచన వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.